కంప్లీట్ వరల్డ్లో కోల్డెస్ట్ అండ్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అనమాట. టెంపరేచర్స్ అక్కడ -40 ఉంటాయి. చలి ఎంత సివియర్గా ఉంటుందంటే నోజ్ నుంచి వాటర్ వస్తే అక్కడ జెంటల్గా ఫ్రీజ్ అవుతూ ఉంటుంది. షెల్లింగ్ జరిగింది, సో షోల్డర్లో ఇంజరీ అయింది. ఇక్కడ ఒక ఆర్టరీ ఉంటుంది, దాంట్లో నుంచి బ్లీడింగ్ చాలా హెవీగా ఉంటుంది. అక్కడి నుంచి ఎవాక్యువేట్ చేయాలంటే హెలికాప్టర్లోనే ఎవాక్యువేట్ చేయాలి, ఎందుకంటే 4 days వాకింగ్ ఉంటుంది. హెలికాప్టర్లో ఎవాక్యువేట్ చేయాలంటే మన ఆబ్జెక్టివ్ ఉంటుంది, మనకి మిషన్ ఉంటుంది. ఆ మిషన్ ఫస్ట్ కంప్లీట్ అవ్వాలి. ఆ మిషన్ కంప్లీట్ అయిన తర్వాత వెనక్కి వచ్చి వీళ్ళందరినీ సెట్ చేసుకోవాలి. మోస్ట్లీ మా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే అప్పుడే మనం దాని యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. పెట్టేస్తారు. సో బై ఛాన్స్ దీంట్లో ఉన్నారు లేదా దాంట్లో ఉన్నారు? సో రెండింటిలో ఉన్నాయి. అంటే సద్దాం హుస్సేన్ అక్కడ ఉన్నప్పుడు స్పిరిట్ మనం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నా స్పిరిట్ మోటివేషన్తో కొట్టాను. అయిన తర్వాత 90 years ఏజ్ కాల్ చేశాను. వెల్కమ్ టు క్రైమ్ డైరీ. ఈ వారం మన గెస్ట్ కార్గిల్ వార్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన ఆర్మీలోకి అసలు వారికి ఎక్కడికైనా పనిచేస్తున్నారు. ఆయన పనిచేసే క్రమంలో కార్గిల్తో పాటు జోధ్పూర్, కాశ్మీర్ లాంటి ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంలో అందరూ వారు అనగానే లేదా ఆర్మీ అనగానే రోజు ఒక యుద్ధం చేస్తాం. వీళ్ళు విభాగం రెగ్యులర్గా చాలా పని యుద్ధం ఉన్నప్పుడే కాకుండా సమయంలో ఆర్మీ ఇంజనీరింగ్ విభాగం రోడ్లు వేయడం ఎంత యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళు పని చేస్తారు విషయాన్ని అజయ్ రెడ్డి ఆర్మీ అనగానే అందరూ చేతిలో గన్నులు ఉంటాయి. చాలా మీరు కార్గిల్ లాంటి వాటిలో పాల్గొన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది? జోధ్పూర్ కాశ్మీర్ బార్డర్లో పనిచేసినప్పుడు మీరు చేసిన అచీవ్మెంట్ అజయ్ రెడ్డి గారు ఆర్మీ మా ఫాదరు కూడా ఆర్మీ చాలా సీనియర్ ర్యాంక్ రిటైర్. సో ఆయన కూడా కర్నల్ ర్యాంక్లో ఉన్నప్పుడు నేను క్లాస్ 11 ఉంటాయి. ఇప్పుడు నన్ను అడిగారు ఆర్మీ జాయిన్ చేస్తావని. నేను చూసింది అది ఒకటి, ట్యాంక్స్ గన్స్ అన్నీ చూసి నేను చాలా ఇంప్రెస్గా ఉన్నాను. ఎక్కడికి పనిచేస్తారు? నాన్నగారు ఫస్ట్ పోస్టింగ్ లదాఖ్లో ఉండిందండి. దాని తర్వాత ఒక 25 లొకేషన్స్లో పనిచేశారు ఇండియాలో. మీరు ఆయనతో పాటు తిరుగుంటారు? అంటే ఫ్యామిలీ అండ్ ఫాదర్ ఎక్కడ పోతే ఫీల్డ్ ఏరియా అయితే అంటే ఆ ఫీల్డ్ ఏరియాస్లో మేము పర్మిటెడ్ కాదు, పీస్ లొకేషన్స్లో మేము పర్మిటెడ్ ఉంటాం. ఆ లొకేషన్స్ అన్నీ మేము ఫాదర్తో పోయాము. ఫాదర్ ఫీల్డ్ ఏరియాలో ఉన్నప్పుడు మేము విలేజ్కి వెళ్ళిపోయాము. సో ఫాదర్ ఎక్కడెక్కడ పోయారో మేము అక్కడక్కడ ఫాలో చేస్తూ ఉన్నాం అనమాట. చదువు కూడా అలాగే జరిగిందా? చదువు కూడా అట్నే జరిగింది. నేను నా 12 classes 13 డిఫరెంట్ స్టేషన్స్లో చేశాను. సో దాంతో ఒక అడాప్టబిలిటీ చాలా ఇంప్రూవ్ అయిపోద్ది. చాలా లాంగ్వేజెస్ మాట్లాడతారు. సో అదృష్టం అంటే ఎవరికి రాదు అది. అంటే ఎక్స్పీరియన్స్ పెరిగిపోద్ది. ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా వ్యాప్తంగా ఉంటారు కదా, పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. సో ఇట్లా ఫాలో చేసుకుంటూ ఇప్పుడు ఫాదర్ అడిగారు అనమాట నన్ను క్లాస్ 11లో ఆర్మీ జాయిన్ చేస్తారని.
సో నాకు తెలిసిందే అది ఉంది కాబట్టి ఐ సెడ్ డెఫినెట్లీ చేశాను. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఒక వెరీ టఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది, మెరిట్ లిస్ట్ ఉంటుంది. సో అదంతా పాస్ అయ్యాను ఫార్చునేట్లీ డ్యూ టు హార్డ్ వర్క్ ఆఫ్ మై మదర్ పాస్ అయ్యాను. ఎందుకంటే మదర్ గైడ్ చేస్తారు కదా ఈ ఏజ్లో, అంటే 16-17 ఏజ్లో మదర్స్ గైడ్ చేస్తారు. సో పాస్ అయ్యాము. పాస్ అయిన తర్వాత ఎన్డీఏలో 3 years ట్రైనింగ్ జరిగింది. ఇక్కడ ట్రైనింగ్ ఎన్డీఏ ఇస్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఖడక్వాస్లా, పూనాలో. ఓకే. 3 years. దాని తర్వాత 1 year దేహరాదూన్లో ట్రైనింగ్ జరుగుతుంది. 4 years ట్రైనింగ్ ఉంటుంది. టఫ్ ట్రైనింగ్ ఉంటుంది, భలే టఫ్ ట్రైనింగ్ ఉంటుంది, మైండ్ చేంజ్. డెహ్రాడూన్ ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది? సో డెహ్రాడూన్ అంతా కూడా మీకు ఇన్సైడ్ ట్రైనింగ్ అనుకుంటా. అంతా ఆర్మీ ట్రైనింగ్ ఉంటుంది, మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది. ఎన్డీఏ ట్రైనింగ్, ఐఎంఏ ట్రైనింగ్, దేహరాదూన్ ట్రైనింగ్ రెండు చాలా టఫ్గా ఉంటాయి. ఈ రెండింటిలో ఏ టఫ్ అండి? డెహ్రాడూన్ ఎన్డీఏ టఫ్ ఉంటుంది. ఎన్డీఏ సిగ్నిఫికెంట్లీ టఫ్ ఉంటుంది. ఎందుకంటే ఏజ్ మనకు 16 to 19 మధ్యలో ఉంటారు. ఆ ఏజ్లో ఫార్మేటివ్ ఇయర్స్. సో బ్రెయిన్ వాష్ అయిపోద్ది, అంతా బ్రెయిన్ అంతా సెట్ అయిపోద్ది అంటారు టు సర్వ్ ద కంట్రీ, దేశ సేవ కోసం అంతా సెట్ అయిపోద్ది. ఐఎంఏలో ఫినిషింగ్ టచెస్ ఇస్తారు, ఇంకా జెంటిల్మెన్ లాగా టు బిహేవ్ కరెక్ట్లీ అని, డిసిప్లిన్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అంతా అయిన తర్వాత దెన్ యువర్ కమిషన్, ఆర్మీలో కమిషన్ అవుతారు. కమిషన్ అయితే స్టార్ ఇస్తారు. దాని తర్వాత యూ హ్యావ్ ట్రూప్స్ టు కమాండ్ అనమాట. అంటే డెహ్రాడూన్లో ఏం ట్రైనింగ్ తీసుకున్నారు? సో డెహ్రాడూన్లో దాన్ని ఇండియన్ మిలిటరీ అకాడమీ అంటారు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన చిల్డ్రన్ వాళ్ళు వచ్చి అక్కడ జాయిన్ అవుతారు అనమాట. ఎన్డీఏ నుంచి కూడా ఫీడర్ ఉంటుంది. ఈ రెండు కంబైన్ చేసి ఒక 1.5 year ట్రైనింగ్ ఐఎంఏలో జరుగుతుంది. ఆ ట్రైనింగ్ అంతా మోస్ట్లీ రిలేటెడ్ టు మిలిటరీ వార్ఫేర్, మిలిటరీ సైన్స్, మిలిటరీ టెక్నాలజీ, వెపన్ ట్రైనింగ్, ఫిజికల్ ఫిట్నెస్, డ్రిల్, స్పోర్ట్స్ అండ్ కండక్ట్, మిలిటరీ లా. ఓకే. డెహ్రాడూన్ తర్వాత అంటే? డెహ్రాడూన్ తర్వాత అంటే నాకు సియాచిన్ గ్లేషియర్ పోస్టింగ్ వచ్చిందండి. సియాచిన్ గ్లేషియర్ అంటే ప్రస్తుతం కంప్లీట్ వరల్డ్లో కోల్డెస్ట్ అండ్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అనమాట. టెంపరేచర్స్ అక్కడ -40 ఉంటాయి, -40 టెంపరేచర్స్ ఉంటాయండి. అది అదర్ డే రేడియోలో వస్తున్నది టెంపరేచర్ ఇక్కడ ఇక్కడ +11 degrees వస్తే అక్కడ చలి పడుతుంది అందరికీ, అక్కడ -40 ఉంటుందండి. చలి ఎంత సివియర్గా ఉంటుందంటే నోజ్ నుంచి వాటర్ వస్తే అక్కడ జెంటల్గా ఫ్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. బేదింగ్ అక్కడ స్నానం చేయమన్నమాట. 6 months ఉంటాం, చేయమందుకంటే చర్మం వాడిపోద్ది చేస్తే, షేవ్ కూడా చేయమన్నమాట. సో వెరీ కోల్డ్ ఉంటుంది. అట్లాంటి లొకేషన్లో మేము చాలా డీటెయిల్గా ఒక 6 months మ్యాండేటరీ ఇక్కడ పనిచేస్తాం. అప్పుడు అనిపించిందండి ఎందుకు వచ్చామని? లేదండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది ఎందుకంటే బికాజ్ మనం దేశ సేవ చేస్తున్నాం కదా, దానికోసం కదా ట్రైనింగ్ చేసింది. 4 years ట్రైనింగ్ చేసింది ఇట్లాంటి వాటికి. సో అక్కడ మనం పనిచేస్తుంటే ఇంకా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. సార్ ఏ టైంలో ఉన్నారు అప్పుడు మీరు? అంటే వింటర్ సీజన్లో ఉన్నారా? వింటర్లో అండి. 1991 to 1992 వింటర్ సీజన్. వింటర్ అండి. నేను ఉన్నప్పుడు సెప్టెంబర్లో పోయాను, ఒక ఫిబ్రవరిలో వెనక్కి వచ్చానండి. మీకు ఆ చలి అంటే దాని ఇంకా ఈ చలి పనికిరాదా మీకు? అంటే ఇది ఒక జోక్ లాగా ఉంటుంది, బట్ అయినా సరే అంటే ఇక్కడ కూడా చలి చలి అనిపిస్తుంది. -40లో ఉన్నారండి. అవునండి సార్. మరి నైట్ టైం కానీ డే టైం కానీ మిగతా కార్యక్రమం ఎలాగ ఉంటాయండి అక్కడ? సో అక్కడ ప్రిన్సిపలీ మేము పోస్ట్స్ ఉంటాయండి, పాకిస్తాన్ ఓవర్లుక్ చేస్తాయి పోస్ట్స్. ఆ పోస్ట్ని చూసుకుంటుంటాం అనమాట. మేము ఆ పోస్ట్ మీద ఉంటాం ఎప్పుడైనా, 24/7 ఆ పోస్ట్ మీద ఉండాలి. అండ్ మిగతా పోస్ట్ తోటి కాంటాక్ట్లో ఉండాలి. సో మన పోస్ట్ నుంచి దిగి ఒక కొండ ఉంటుంది, ఆ కొండకు చాలా హైట్ ఉంటుంది, 19,000-20,000 feet ఉంటుంది అనమాట. ఆ హైట్ నుంచి దిగి నెక్స్ట్ పోస్ట్కి పోయి వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలి ఎప్పుడైనా. ఎంత రేడియేషన్ ఉంటుందండి? డిస్టెన్స్ వచ్చేసి మనకి ఒక పోస్ట్ నుంచి సెకండ్ పోస్ట్కి పోవాలంటే ఒక 4 hours to 5 hours పడుతుంది బై వాకింగ్. ఒక 10 to 15 people పోతారు ఎప్పుడైనా సరే, కట్టుకొని పోతారు. ఎందుకంటే క్రెవాసెస్ ఉంటాయి. అది కానీ ఎక్కడ బై మిస్టేక్ ఒక మనిషి క్రెవాస్ ఓపెన్ అయిపోతే మనిషి లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడ -200 ఉంటుంది. అక్కడ ఇంపాసిబుల్, అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఉంటుంది అనమాట. బాడీ అట్నే ప్రిజర్వ్ అయిపోద్ది. చాలా మంది పీపుల్ హ్యావ్ డైడ్ దేర్, అవర్ ఫ్రెండ్స్, అవర్ కొలీగ్స్. సో దట్ ఈస్ మై ఫస్ట్ పోస్టింగ్, సియాచిన్ గ్లేషియర్. అక్కడ బ్రిడ్జెస్ కట్టాలా, క్రెవాసెస్ మీద హౌసెస్ చేయాలా, టనల్స్ చేసుకోవాలా,
మన ఫుడ్ సప్లై చూసుకోవాలా, షెల్లింగ్ ఉంటుంది, డైలీ షెల్లింగ్ అవుద్ది రాత్రిపూట. ఆఫ్టర్నూన్ ఒక 5 o'clock నుంచి ఒక 9 o'clock దాకా షెల్లింగ్ ఉంటుంది మన సైడ్ నుంచి, వాటి సైడ్ నుంచి. సో క్యాజువాలిటీస్ ఉంటాయి, అవి చూసుకోవాలి. అంటే రెగ్యులర్గా ఉంటాయండి సార్ ఈవినింగ్ టైంలో? స్టిల్ అబౌట్ 2012 దాకా రెగ్యులర్గా ఉండేది, రెగ్యులర్. దాని వాళ్ళే చేస్తారా, మనం వైపు చేస్తుంటాం? బోత్ సైడ్స్ అండి. ఎందుకంటే అదొక ఏమన్నా హ్యాబిట్ అంటే డామినేషన్ అండి, మిలిటరీ కదా, ఏరియా డామినేషన్ ఉంటుంది. సో డైలీ ఉండేది ముందు. దాని తర్వాత ఒక ఇండియా పాకిస్తాన్ అగ్రిమెంట్ అయిన తర్వాత ఫైరింగ్ తగ్గిపోయింది అండ్ కంప్లీట్ ఎలిమినేట్ కూడా చేశారు ఇన్ సమ్ సెక్టర్స్. కానీ అప్పుడప్పుడు మన పేపర్లోనే టీవీలో చూస్తుంటామండి, పాకిస్తాన్ కవ్వింపు చర్యలు పాల్పడింది అంటూ షెల్స్ వేస్తుంటారు, వస్తూ అంటారు అవి? అది ఇప్పుడు అయిపోయింది, చాలా టైం అయిపోయింది. ఇప్పుడు ఆపేశారు, షెల్లింగ్ కంప్లీట్లీ ఆపేశారు. ఫైరింగ్ కూడా చాలా తగ్గిపోయింది, వర్చువల్లీ నీళ్ళు అనుకోవచ్చు. కానీ టెర్రరిజం, ఇన్సర్జెన్సీ మాత్రం యాక్టివ్గా ఉంది. అది హింటర్లాండ్లో లోపల ఉంటుంది అనమాట, నాట్ ఇన్ ద బార్డర్స్లో ఉంటుంది. అది టెర్రరిజం అంటే క్రాస్ చేసి, బార్డర్స్ క్రాస్ చేసి లోపలికి వస్తారు. అవునండి. ఓకే, ఆ సియాచిన్లో ఇంకా మీకు బాగా మెమరబుల్ విషయం ఉందండి? చాలా కోల్డ్ ఏరియా అండి. సో ఒక అంటే లాంగ్ స్టోరీ. అంటే ఒకసారి ఫుడ్ లేదు, అంటే నో ఫుడ్ అవైలబుల్. ఒకసారి స్టాండర్డ్ అయిపోయాం అనమాట, ఎందుకంటే బ్లిజర్డ్ చాలా హెవీగా ఉండింది, చాలా పెద్ద స్టామ్ ఉండేది, కనపడదు ఏమి. మనం స్టెప్ చేయాలంటే కూడా మన వేస్ట్ అంత స్నో ఉంటుంది. సో ఒకసారి స్టక్ అయిపోయినప్పుడు మాకు ఫుడ్ లేదు, ఏం లేదు. కానీ ఫుడ్ ఇంపార్టెంట్ కాదు, అక్కడ కోల్డ్ ఉంటుంది. సో మాకు కొన్ని ఒక టిన్, అంటే ఫుడ్ అంతా టిన్స్లో వస్తుంది అనమాట. సో ఒక టిన్స్లో రసగుల్లా ఉండింది, కానీ అక్కడ తినే బుద్ధి ఉండదు ఎవరికి. అండ్ డాగ్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, పిజన్స్ లాంటి బర్డ్స్ ఉంటాయి అక్కడ. ఆ డాగ్స్ నుంచి ఒక డాగ్ పప్పీస్ ఇచ్చిందనమాట. సో ఇప్పుడు ఫుడ్ అంతే అందరికి, మా అందరికి కలిపి ఒక 30 people కలిపి ఒక రసగుల్లా టిన్ ఉండేది. సో మనందరూ కలిసి నహి ఓ మాకొద్దు అని ఆ టిన్ అంతా ఒక్కొక్కకి ఇచ్చేసాం. సో వీ హ్యావ్ నో ఫుడ్, అంటే జస్ట్ హ్యూమానిటీ. ఓకే సార్, అంత వెదర్లో చలిలో స్వీట్ తినడం అనేది అంటే హార్ట్ అయితే పెట్టాము కదా, తినే బుద్ధి ఉండదండి, అసలు ఏమీ తినాలనిపించదు. చాక్లెట్స్ కూడా ఇస్తారు అక్కడ, చాక్లెట్స్ వస్తాయి. తినకపోయిన ఎనర్జీ కావాలి కదా, కావాలా. సో మనం ఆ మైండ్ తోటి తింటాం, తినే ఫీలింగ్ ఏముండదు. అండ్ సో ఏదో ఏముంటే అది తినేస్తాం, జస్ట్ దాని టేస్ట్ ఏముండదు, డిజైర్ ఏముండదు. అంటే ఎనర్జీ కోసం తినడం తప్ప అదర్వైజ్ అక్కడ డ్రాప్ చేస్తారు, వెరీ హై క్వాలిటీ ఫుడ్ ఇస్తారు, తినమని మోటివేషన్ కూడా చేస్తారు. ఫుడ్ ఇక్కడి నుంచి వస్తుంది కదండి మీకు? చండీగఢ్ నుంచి బై ఎయిర్ వస్తుంది, అక్కడ డ్రాప్ చేస్తారు ఫుడ్ని, అంటే బై పారాషూట్ అక్కడ డ్రాప్ చేస్తారు. సో మా లింక్ పోద్ది, పెట్రోల్ పోద్ది, పోయి కలెక్ట్ చేసుకొని ఒక లాక్కొని వస్తుంది ఫుడ్ని. మీరు బైక్ రావాలంటే ఎప్పుడైనా సో దాన్ని లాక్కొని పోతాం, అంటే మనం మన బ్యాగ్లో వేసుకుంటాం, మన హ్యావర్ సాక్ ఉంటుంది వెనక, ఆ హ్యావర్ సాక్లో వేసుకొని మనం రోప్ తోటి ఎక్కేసి పైకి అది ఫుడ్ పైకి తీసుకొని పోతాం. అక్కడే వండుకుంటాం, మ్యాగీ, నూడిల్స్, రైస్ ఉంటుంది. డ్రై రేషన్ కూడా ఉంటుందండి? డ్రై రేషన్ కూడా ఉంటుంది. సో దాన్ని ఐస్ని కరగబెట్టుకొని దాంతో బాయిల్ చేసుకొని అది తినేస్తాం అన్నమాట. మీరున్న 6 నెలల్లో అటువైపు నుంచి ఏమైనా కవ్వింపు చర్యలు లాంటివి చూసారా ఎప్పుడైనా? ఫైరింగ్ రెగ్యులర్లీ జరుగుతుందండి, రెగ్యులర్లీ ఫైరింగ్ ఉంటుంది. సో చాలా క్లోజ్గా ఉంటే డైలాగ్ కూడా జరగదు అనమాట, మనం అరవడం, వాళ్ళు అరవడం. అండ్ నాన్ సియాచిన్ గ్లేషియర్ ఏరియాలో ఫ్లాగ్ మీటింగ్స్ కూడా జరుగుతాయి అనమాట, జస్ట్ ఫర్ కాన్ఫిడెన్స్. అంటే మీరేం చేయొద్దు, మేమేం చేయము, దట్ కైండ్ ఆఫ్ మీటింగ్స్ కూడా జరుగుతాయి. అది నాన్ సియాచిన్ గ్లేషియర్లో ఉండదు, మిగతా ప్లేసెస్లో ఉంటుంది అనమాట. సియాచిన్లో మీకు ఇంకా బాగా మెమరబుల్ అంటే బ్యాడ్ ఇష్యూస్ ఏమైనా జరిగాయా? మన లింక్ పోయేటప్పుడు మెనీ టైమ్స్ మన కొలీగ్స్ పోతారు లింక్లో, అంటే ఒక కమ్యూనికేషన్ లైన్ ఉంటుంది, ఫోన్ లైన్ ఉంటుంది, అది కట్ అయిపోద్ది ఫ్రీక్వెంట్లీ. సో అది ఎక్కడ కట్ అయిందని చెక్ చేసుకొని పోతారనమాట. పోయినప్పుడు ఒకసారి ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయన పడ్డాడు అండ్ క్రేవాస్లో పడిపోయాడు, అండ్ హీ నెవర్ కేమ్ బ్యాక్. సో వీ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ సచ్ థింగ్స్. ఇట్నే సిమిలర్లీ ఒక అబ్బాయి షెల్లింగ్ జరిగింది, సో షోల్డర్లో ఇంజరీ అయింది. షోల్డర్లో ఇంజరీ అయితే ఇక్కడ ఒక ఆర్టరీ ఉంటుంది, దాంట్లో నుంచి బ్లీడింగ్ చాలా హెవీగా ఉంటుంది. అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయాలంటే హెలికాప్టర్లోనే ఎవాక్యుయేట్ చేయాలి, ఎందుకంటే 4 days వాకింగ్ ఉంటుంది. హెలికాప్టర్లో ఎవాక్యుయేట్ చేయాలంటే డే టైంలోనే వస్తుంది హెలికాప్టర్. ప్లస్ దానికి వెయిట్ క్యారింగ్ కెపాసిటీ ఆ ఆల్టిట్యూడ్లో జస్ట్ ఒక జరికెన్ క్యారీ 20 kgs క్యారీ చేస్తుంది. దానికన్నా ఎక్కువ ఒక మనిషిని క్యారీ చేయాలంటే సీట్ తీసేయాలా, అంటే కో పైలట్ సీట్ తీసేయాలా, కో పైలట్ ఉండకూడదు, ఒక సింగిల్ పైలట్ తోటి రావాలా, హాఫ్ ఫ్యూయల్ తోటి రావాలా.
అప్పుడు ఒక మనిషిని ఎవాక్యుయేట్ చేస్తారు. అచ్చా. అండ్ వెదర్ క్లియర్గా ఉండాలి, కనపడాలన్నమాట, హెలికాప్టర్ పైలట్కి కనపడాలి. సో ఆయన ఎవాక్యుయేట్ చేయడం చాలా కష్టం అయిపోయింది. అండ్ బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్ ఉండేది, మన వల్ల కాలేదన్నమాట టు సేవ్. సో మాకు ఆర్మీ డాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి అందరు తీసుకొని పోయారు. ఆయన కూడా అన్నాడు, నేను చేసేది ఏం లేదు, నేను ఓన్లీ బ్లడ్ ఇట్లా ఆపుతాను, దాని తప్ప నా చేతిలో ఏం లేదు, కిందకి తీసుకొని పోవాలి. సో హోల్ మేము ఒక 110 పీపుల్ ఉన్నాం అక్కడ. అటు డాక్టర్ చుట్టూ అట్లా కూర్చోండు, ఆయన అక్కడ ఉన్నాడు, మనిషి అక్కడ కింద పండుకున్నాడు, డాక్టర్ అక్కడ కూర్చుంటారు, అందరు ఎక్కడ ఉన్నారు, అందరు ఇట్లా డాక్టర్ దగ్గర చూస్తున్నారు, బచాలో సాబ్ అని, అంటే లైక్ డాక్టర్ ఇస్ గాడ్ అన్నట్టుగా. సో అట్లా ఫీలింగ్ ఉండే అనమాట. రికవర్ అయ్యండి, ఫార్చునేట్లీ రికవర్ అయ్యారు. బట్ కేసెస్ చాలా తక్కువ ఉంటారు, రికవరీ కేసెస్. ఇక్కడ నుంచి ఏమైనా ప్రాబ్లం అయితే అన్లైక్లీ రికవరీ. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు 6 month ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ పోస్ట్? అక్కడి నుంచి దెన్ రజౌరీకి పోయామండి, అమృత్సర్కి పోయామండి, పంజాబ్కి పోయాం. సో పంజాబ్లో కెనాల్స్ ఉంటాయి, ప్లేన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది, ప్లేన్స్ ఉంటుంది. అప్పుడు ఇన్సర్జెన్సీ జరుగుతుంది, పంజాబ్ ఇన్సర్జెన్సీ జరుగుతుంది అక్కడ. బ్లూ స్టార్ తర్వాత చాలా ఇన్సర్జెన్సీ జరిగింది. సో ఆ ఇన్సర్జెన్సీ జరుగుతుంది అక్కడ. అప్పుడు మీకు బాగా గుర్తుండిపోయింది? చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి అక్కడ, బికాస్ ఆఫ్ ది కోల్డ్. అక్కడ కూడా కోల్డ్గా ఉంటుంది, అండ్ ప్లస్ ప్లేన్స్ అయ్యి ఓపెన్ ఫీల్డ్స్ ఉంటాయి, అక్కడ పనిచేయాలన్నమాట, అట్లాంటి ఏరియాస్లో పనిచేయాలి. అక్కడ మీకు మెమరబుల్ ఏముందండి? అక్కడ చాలా మెమరీస్ ఉన్నాయండి, బికాజ్ ఆ కోల్డ్ అంటే ఆ సీజన్లో, అప్పుడు ఆ టైంలో ఇన్సర్జెన్సీ జరుగుతుంది కదా. సో మెనీ విలేజెస్ కార్డన్ చేసి ఉన్నాయి అనమాట. ఎక్కడో ఒక ఇన్సర్జెంట్ పోతుంటే, టెర్రరిస్ట్ అనమాట పోతుంటే, మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సో అండ్ సో విలేజ్లో ఉంటారని. సో మేము పోయి అట్లాంటి లొకేషన్ ఒకసారి పోతే ఆ విలేజ్ అంతా కార్డన్ చేసి మనుషులు బయటకు తీసి ఆ విలేజ్లో ఒక హోల్ నైట్ ఉన్నామన్నమాట ఆ విలేజ్లో. సో ఆ విలేజ్ కార్డన్ చేసి ఆ టెర్రరిస్ట్ని ఎత్తుక్కునేలోకి పొద్దున్న దాకా పారిపోయాడు ఆయన. అండ్ వెనక చాలా డాలర్స్, పాకిస్తాన్ కరెన్సీ వదిలిపెట్టిపోయాడు. సో అది మాకు తెలిసింది ఆ టైంలో, దట్ ఎక్కడి నుంచి స్పాన్సర్ అవుతుంది. సార్, సాధారణంగా మీరు కార్డినెన్స్ సెర్చ్ చేయడం, ఆ టెర్రరిస్ట్ని మీరు పికప్ చేసే టైంలో లోకల్గా పబ్లిక్ కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది మీ మీద అటాక్ చేస్తుంటారు, స్టోల్ పెల్టింగ్ లాంటి చేస్తుంటారు. అటువంటి ఇష్యూని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఎందుకంటే మీకు పిన్ పాయింట్ కావాలి, పబ్లిక్ని డిస్టర్బ్ చేయడం అనేది మీ ఇంటెన్షన్ కాదు. కానీ ఒక్కోసారి రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడు ఆ ఇష్యూని ఎలా డైలెక్ట్ దాన్ని టేక్ చేస్తారు? సో తెలిసిపోద్దండి. నార్మల్లీ మేము కానీ కాడనికి పోతే, ఆర్మీ కానీ కాడనికి పోతే చాలా రెస్పెక్ట్ ఉంటుంది, చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ తెలుసు అనమాట ఎందుకు వచ్చారు వీళ్ళని. హెరాస్ చేయడానికి మాత్రం డెఫినెట్లీ పోయేది ఉండదు, ఆర్మీ పోదట అటు పని చేయదు. సో పోతే భలే కోఆపరేట్ చేస్తారు పబ్లిక్. కొందరు కోఆపరేట్ చేయకుండా ఉంటారు, మనకు తెలుసు అనమాట వీళ్ళు లింక్ ఉంది వీళ్ళకి, అందుకని కోఆపరేట్ చేయట్లేదు, వీళ్ళకి వాళ్ళతో లింక్ ఉంటుందని తెలిసిపోద్ది మాకు. సో వాళ్ళని తీసుకుంటాం, మేము కస్టడీలో తీసుకుంటాం, ఏమైనా ఇంట్రాగేషన్ చేస్తాం. మాకెంత టైం ఉంటుంది, మాకు 24 hours ఉంటుంది. దాని తర్వాత పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తే అప్పటికి. అండ్ దెన్ అక్కడి నుంచి మేము ఫర్దర్ యాక్ట్ చేస్తాం అన్నమాట. సో ఈ మనుషుల్ని హ్యాండిల్ చేయాలంటే నార్మలీ ప్రాబ్లమ్ క్రియేటర్స్ అంటే ఏదో ఎజెండా ఉంటుంది, ఊరికే చేయరు అనమాట, ఊరికే రాయి కొట్టే సిచ్యువేషన్ లేదు. ఆర్మీ మీద రాయి కొట్టారంటే చాలా పెద్ద, చాలా ఏదో ఉండాలి ఆయనకి. ఎందుకంటే ఆర్మీ వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి, ట్యాంక్స్ ఉంటాయి, రకరకాలైన, అంటే ఒక రాయి కొడితే ఏమవుతుంది, నథింగ్ లేదు. చాలా మందికి రాయి వేయడానికి కదా, కానీ ఆర్మీ అంటేనే అదొక గౌరవంగా చూస్తారండి. కొన్ని ఏరియాలో ఉంటాయి. కాశ్మీర్లో జరిగింది అది మోస్ట్లీ పొలిటికలీ మోటివేటెడ్ అండి, నాట్ రిలేటెడ్ టు లోకల్ మోటివేషన్ కాదు. మోస్ట్లీ ఎవరో ఒకరు ఆయన స్పాన్సర్ చేస్తే ఆయన అటెండ్ చేసిన పనులు ఉంటాయి అనమాట. అంటే కాశ్మీర్లో మధ్యన ఒక ఇష్యూ జరిగిందండి. ఒక మిలిటెంట్ పికప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ విలేజ్ అంతా కూడా స్టోన్ బెడ్డింగ్ చేయడంతో ఒక ఆఫీసర్ అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని ఎవరినైతే పికప్ చేశారో ఆయన్నే బండి ముందు కట్టి తీసుకొస్తారు. కరెక్ట్ చేశారట, జరిగింది. కరెక్ట్. అటువంటి డెసిషన్స్ అప్పటికప్పుడు వస్తాయండి, లేదంటే అప్పుడప్పుడు తీసుకుంటారండి? అంటే మాకు చాలా క్లియర్గా ఉంటుంది. మేము పోయేది ఎవరిని హ్యారాస్ చేయడానికి కాదు, మేము ఆ పని చేయడానికి పోతున్నాం. మాకు టెర్రరిస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మోస్ట్లీ మా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అప్పుడే మనం దాన్ని యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అంటాం అనమాట. యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అయినప్పుడే పోయినప్పుడు మేము మన టెర్రరిస్ట్ని పికప్ చేసుకొని వస్తాం. సో అప్పుడు మనం ఎవరైనా అబ్స్ట్రక్ట్ చేస్తున్నారంటే ఆయనకు ఉండాలి కదా, ఏదో ఒక ఇన్సెంటివ్ ఉండాలి. ఎందుకు చేస్తున్నాడు ఆయన అంటే ఊరికే జస్ట్ లైక్ ఇంటెన్షన్ ఉంటుంది. సో ఆయన కూడా పికప్ చేసుకుంటాం. సార్, మీకు అంత పిన్ పాయింట్, అంత క్రెడిబిలిటీ ఇన్ఫర్మేషన్ ఎలాగొస్తుందండి?
సో లెవెల్స్ ఉంటాయండి. చెప్పొచ్చా అనుకుంటే చెప్పండి, లేదొద్దు. అంటే మాకు ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంటుంది, అంటే వెరీ స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంటుంది, ఆర్మీకి ఉంటుంది, ప్లస్ ఇండియాకి సెవరల్ ఏజెన్సీస్ వర్క్ చేస్తాయి అనమాట. ఐబీ రా అంటే చాలా ఏజెన్సీస్ ఉంటాయి అనమాట. ఆ ఏజెన్సీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ అంతా కొలేట్ చేస్తాయి అనమాట. ముందు ఫస్ట్ అక్వైర్ చేస్తాయి ఇంటెలిజెన్స్, దాన్ని కొలేట్ చేస్తుంది, దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తాయి ఇన్ఫర్మేషన్. ఇది ఏంది ఇన్ఫర్మేషన్, వీళ్ళు ఇక్కడ కలెక్ట్ అయ్యారు, ఎందుకు కలెక్ట్ అయ్యారు, దాన్ని కొలేట్ చేస్తుందన్నమాట. ఇక్కడ ఎనదర్ సెట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ కలెక్ట్ అయ్యారు, వెపన్స్ అక్కడి నుంచి వచ్చినాయి, దేనికోసం వస్తున్నారు, దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తారు. ఇంటర్ప్రెట్ చేసిన తర్వాత ఒక ప్లాన్ కనపడద్దు అనమాట. అట్ ది ఏపెక్స్ లెవెల్ వీళ్ళు ఎంతమంది వస్తున్నారు, దేనికోసం వస్తున్నారు, దాన్ని డిసెమినేట్ చేస్తారు. సో దాన్ని వెరిఫై కూడా చేస్తారనమాట. దాని లెవెల్స్ ఉంటాయి యాక్షనబుల్ ఇంటెలిజెన్స్లో. ఎవరు చెప్పారు, ఆయన చెప్పిన మనిషి ముందు ఏమేమి ఇన్ఫర్మేషన్ చెప్పాడో అది కరెక్ట్ చెప్పాడా లేదా, ఆయన క్రెడిబిలిటీ ఎట్టుంది, ఈ చెప్పిన ఇన్ఫర్మేషన్ నిజంగా జరగద్దా లేదా అనేది ఇంకో లెవెల్లో జరగదు. ఇవన్నీ పీస్ టుగెదర్ చేస్తే ఒక జిగ్సావ్ పజిల్లా క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలిసిపోద్ది. అది దాన్ని యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అంటారు. క్రీమ్ తీసుకొస్తారు, క్రీమ్ వచ్చే వరకు మాత్రం అప్పుడు దాకా మాకు చెప్పారనమాట. యాక్షన్ కిందకి యాక్షన్ ఎప్పుడు చెప్తారంటే యాక్షనబుల్ అయినప్పుడు. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది, తెలిసింది ఫలానా ఫెలో ఇక్కడ ఉన్నాడు మనిషి, అంటే టెర్రరిస్ట్ ఇక్కడ ఉన్నాడు అని మాకు తెలిసిపోతే, కన్ఫర్మ్గా వాళ్ళు తెలిస్తే అప్పుడు మాకు చెప్తారు. మాకు ఇంత మాత్రం చెప్తారు, సో అండ్ సో ప్లేస్ ఇంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ఈ వెపన్స్ ఉంటాయి, పికప్ అండి. సో మేము క్లోజ్ చేసేసి పికప్ చేసేస్తాం. ఓకే, ఆ పికప్ చేసే సమయంలో ఏమైనా గట్టిగా ఇష్యూ అయినప్పుడు ఫైరింగ్ కూడా డెఫినెట్లీ అండి. ఆర్డర్స్ ఉంటాయి ఆర్మీలో వెరీ క్లియర్ అండి. ఆర్మీ షూట్ టు కిల్ అనమాట. మేము ఎయిర్లో ఫైర్ చేయాలి, ఆర్మీ ఎప్పుడు ఎయిర్లో ఫైర్ చేయదు. మమ్మల్ని పిలిచినప్పుడల్లా మేము క్లియర్గా ఐడెంటిఫై చేస్తాం టెర్రరిస్ట్ ఎవరని. ఆయన మీద ఏం చేస్తాం, ఆయన్ని కిల్ చేస్తాం. ఆయనకు ముందు మెగాఫోన్లో చెప్తాం అనమాట, సరెండర్ కాషన్ ఇస్తాం. అండ్ 3-4 టైమ్స్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇఫ్ ఇట్ డజంట్ లిసన్ లోపలికి పోతాం. లోపలికి పోయినప్పుడు ఆయన కనపడితే ఫినిష్. పోలీస్ లాగా గాలిలో కాల్చాలి, కాళ్ళు కాల్చాలి, అది మాకు అలౌడ్ కాదండి. మాకు అలౌడ్, మాకు ఓన్లీ షూట్ టు కిల్ అనమాట. డైరెక్ట్ కిల్. ఓకే, పంజాబ్లో మీకు ఇంకా బాగా గుర్తుండిపోయిన ఉందండి? సో పంజాబ్లో ప్రిన్సిపలీ పీస్ స్టేషన్ అండి అది పంజాబ్. సో అక్కడ యాక్టివ్ హాస్టిలిటీస్ బార్డర్లో ఉండవు అనమాట. సో బార్డర్లో అంతా అక్కడ జరిగిందంతా ప్రిపరేషన్ ఫర్ వార్. సో దాన్ని మేము ఏంటంటామంటే మోర్ యూ స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. మనం శాంతి కాలంలో ఎంత పరిశ్రమ చేసి ఎంత మనం చెమట కారిస్తే అంత మనం యుద్ధం టైంలో అంత తక్కువ నెత్తురు మనకు కారద్దు, అది పాలసీ. సో అక్కడంతా ఒక బార్డర్ ఉంటుంది, ఒక పెద్ద ఫెన్సింగ్ ఉంటుంది ఇండియా పాకిస్తాన్ మధ్యలో. ఆ ఫెన్సింగ్ దగ్గర గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్లోంచి ఒక గేట్, దాని పేరు వాగా బార్డర్ అని ఒక గేట్. అది చాలా గేట్స్ ఉంటాయి. సో ఈ వాగా బార్డర్ చాలా ఫేమస్ గేటు, ఎందుకంటే అక్కడ ఒక సెరమనీ జరుగుద్ది, ఫ్లాగ్స్ లోవర్ చేస్తారు, ఫ్లాగ్స్ రేజ్ చేస్తారు. సో ఆ సెరమనీస్కి మేము పోతుంటాం అన్నమాట చూడడానికి. సో చాలా ఇంట్రెస్టింగ్ సెరమనీ, ఎప్పుడన్నా మీరు గూగుల్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వన్ ప్లేస్. అవునండి, అంటే అక్కడ ఆగస్ట్ 15 వచ్చినప్పుడు ఇటువంటిప్పుడు లేదా ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు మీరు వెళ్ళి వాళ్ళకి స్వీట్స్ ఇవ్వడం? లేదండి, అట్లాంటిది జరగలేదు. స్వీట్స్ మేము ఇవ్వలేదు ఎప్పుడు. ఫ్రూట్స్ ఇచ్చుకుంటుంటారు కదండి, అంటే సివిలియన్ లెవెల్లో చేస్తారు, అది చేస్తారండి. అట్ ది బార్డర్స్లో, అంటే యాక్టివ్ బార్డర్స్లో చేస్తారు. ఫ్లాగ్ మీటింగ్ జరుగుతాయి. ఇక్కడ వాగాలో కూడా చేస్తుంటారు, చేస్తారు. ఆర్మీ వాళ్ళు చేయరండి, మోస్ట్లీ ఇట్ ఈస్ బిఎస్ఎఫ్ లెవెల్లో ఉంటుంది. మీరు చేయరు? అంటే యునైటెడ్ నేషన్స్లో పోతే అక్కడ ఉంటుంది ఫ్రెండ్లీ అనమాట. నార్మల్ యుఎన్లో ఉంటే అక్కడ ఫ్రెండ్లీ నెట్వర్క్ ఉంటుంది పాకిస్తాన్ వాళ్ళతో. సార్ పంజాబ్ తర్వాత అండి? పంజాబ్ తర్వాత నేను రజౌరీ పోయానండి. రజౌరీ అంటే మళ్ళీ కాశ్మీర్ అది. సో అక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ హిల్స్ ఉంటాయి అండ్ అక్కడ చాలా కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి కదండి. అక్కడ స్నో ఉండదు, అంటే లదాఖ్ సియాచిన్లో అయితే స్నో ఉంటుంది, కానీ ఇక్కడ జస్ట్ చలి ఉంటుంది. హిల్స్ ఉంటాయి, చాలా హై హిల్స్ ఉంటాయి. అదే టెరెన్ డిఫరెంట్ యాక్సిల్ కనిపిస్తుంటాయి, 90 degrees ఉంటుంటాయి. అండ్ అక్కడ మోస్ట్లీ టెర్రరిజం ఇన్సర్జెన్సీ ఉంటుంది. సో బార్డర్స్ నుంచి ఇన్సర్జెన్స్ని టెర్రరిస్ట్ని పుష్ చేస్తారు పాకిస్తాన్ వాళ్ళు. అంటే మనకి అక్కడ బార్డర్ ఎక్కడ కనిపిస్తుంది అండి పాకిస్తాన్? అంటే ఫిజికల్ బార్డర్ ఉండదు అక్కడ ఉండదు. ఒక హిల్స్ ఉంటాయి, హిల్స్లో మనకు తెలుసు అనమాట, ఈ లొకేషన్ లైక్ విలేజర్స్కి మన ల్యాండ్ ఎక్కడ ఉందో కరెక్ట్గా తెలుసు కదా. సో అట్ట లొకేషన్ మాకు తెలుసు అనమాట ఎక్కడ ఉందని. సో ఆ లొకేషన్లో మాకు పోస్ట్ ఉంటాయి. సో రజౌరీలో ఎట్టుంటుందంటే అక్కడి నుంచి పాకిస్తాన్లో టెర్రరిస్ట్ పుష్ చేస్తారు లోపలికి.
పుష్ చేస్తే అక్కడ మాకు బార్డర్ కనిపించదు. బార్డర్ ఇస్ పోరస్, అంటే సెట్గా ఇక్కడ హెడ్జ్ ఉంది, అక్కడ వాళ్ళు ఇక్కడ మేము అటు ఉండదు, పోరస్గా ఉంటుంది. సో బార్డర్లో పోస్ట్ ఉంటాయి, మా పోస్ట్ ఉంటాయి, వాళ్ళ పోస్ట్ ఉంటాయి. కొంత డిస్టెన్స్లో ఉంటాయి, ఎందుకంటే దగ్గర ఉంటే కాల్ చేసుకుంటారు, కొంత డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు రీసెంట్లీ ఒక 15-20 ఇయర్స్ క్రితం నుంచి ఒక ఫెన్స్ చేస్తుంది అనమాట బార్డర్లో, పెద్ద హెవీ ఫెన్స్ ఉంది. అది డిమార్కెట్ చేస్తుంది, బార్డర్ని డిమార్కెట్ చేయడం, మా ఏరియా మార్కెట్ చేస్తుంది. అంటే ఫెన్స్ ఇస్ ఇన్ అవర్ ఏరియా, అంటే బార్డర్ మీద లేదు ఫెన్స్. బార్డర్ డిమార్కెట్ చేయడానికి పిల్లర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద పిల్లర్స్ ఉంటాయి, అంటే పిరమిడ్స్ లాగా ఉంటాయి, హ్యూజ్ పిల్లర్స్ ఉంటాయి, ఈ సైజ్ పిల్లర్స్ ఉంటాయి. అది బార్డర్ డిమార్కెట్ చేయడం అనమాట. సో అది మనకి అక్కడ ఆ రజౌరి ఏరియాలో బార్డర్ లేదు, ఎందుకంటే బార్డర్ యాక్చువల్లీ మనది డ్రా అయింది జమ్మూ అండ్ కాశ్మీర్, జేఎండ్కే స్టేట్ ఉండింది, ఆ స్టేట్ బార్డర్ ఉంది. సో 1947లో వార్ జరిగిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు మన టెరిటరీలోకి వచ్చేసారనమాట, కాశ్మీర్లోకి వచ్చేసారు. వచ్చేసినప్పుడు మనం పుష్ చేసాం వాళ్ళు వెనక్కి. మనం పుష్ చేసి వెనక్కి పోయేటప్పుడు యుఎన్ వచ్చి సీజ్ ఫైర్ డిక్లేర్ చేసింది. ఆ సీజ్ ఫైర్ డిక్లేర్ చేసినప్పుడు సీజ్ ఫైర్లో ఎవరు ఎక్కడ ఉన్నారో దాన్ని సిఎఫ్ఎల్ సీజ్ ఫైర్ లైన్ అని పెట్టి ఆ లైన్లో ఉంటాం. అందరు అక్కడ కూర్చొని ఉంటారు, అంటే పాకిస్తాన్ అక్కడ కూర్చొని ఉంటాం, మేము ఇక్కడ కూర్చొని ఉంటాం. కూర్చొని ఉండాలంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి, సో మనం ఊరికే ఓపెన్ అట్టు కూర్చోలేము కదా దీనిలాగా. సో పోస్ట్ చేసుకున్నాం, ఇక్కడ రాళ్ళతో రాళ్ళు కట్టుకొని ఇక్కడ రాళ్ళు అక్కడ రాళ్ళు వేసుకొని, రాళ్ళు వెనక మేము ఉంటాం, వాళ్ళు రాళ్ళు వెనక అక్కడ ఉంటారు. సో ఎవరు హై పొజిషన్లో ఉంటారో వాళ్ళు డామినేటింగ్ ఉంటారు, వాళ్ళు లో పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఫైరింగ్ రెగ్యులర్గా జరుగుద్ది. సో ఎఫర్ట్ ఎప్పుడైనా ఏముంటుందంటే హైయర్ పొజిషన్ పోవాలని ఎఫర్ట్ చేసుకుంటూ ఉంటారు, కాన్స్టెంట్లీ చేస్తుంటారు అన్నమాట. సో అది రజౌరి పెక్యులారిటీ అది. సో రజౌరి చేరాలంటే ట్రైన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండవు అనమాట. సో యూ హ్యావ్ టు గో బై రోడ్, అంటే 6 hours పట్టదు జమ్మూ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి. అంటే శ్రీనగర్ నుండి 6 hours అంటే లేదా జమ్మూ నుంచి 6 hours. జమ్మూ అంటే శ్రీనగర్ రావాల్సిందే కదా? లేదండి, శ్రీనగర్ అంటే ఇంకా నార్త్గా ఉంటుంది. మనం ఢిల్లీ నుంచి ఫస్ట్ జమ్మూ వస్తుంది, జమ్మూ నుంచి శ్రీనగర్ వస్తుంది. శ్రీనగర్ పోతే రజౌరి రాదు, జమ్మూ నుంచి ఇంకో యాక్సెస్ తీసుకుంటే రజౌరి వస్తుంది. మధ్యలో పీర్ పంజాల్ రేంజెస్ వస్తాయి అన్నమాట, శ్రీనగర్ రజౌరి మధ్యలో. ఓకే, అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన? రజౌరిలో ఐఈడీస్ ఇన్సిడెంట్స్ చాలా హెవీగా ఉంటుంది అనమాట. సో ఒకసారి కర్తార్ సింగ్ అని అక్కడ ఒక ఎస్ఐ ఉన్నాడు, పోలీస్. ఆయన మా ఆర్మీ ఏరియాకి వచ్చి చెప్పాడనమాట, సార్ మాకు టిఫిన్ బాక్స్ దొరికింది అండ్ దీంట్లో బాంబు ఉందని మాకు డౌట్ ఉందని. ఇది ఏంది అని తీసుకొని మా దగ్గరికి వచ్చాడు. సో అది చూసి నేను అక్కడ పెట్టమన్నాను, బికాజ్ అది డేంజరస్ అనమాట ఐటమ్, చేతిలో పట్టుకోకూడదు చెప్పాను అక్కడ పెట్టండి అని. దాన్ని స్కాన్ చేశాను, స్కాన్ చేస్తే ప్లాస్టిక్ టిఫిన్ బ్యాగ్స్ స్కాన్ చేస్తే నాకు అర్థమైంది దాంట్లో ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయని. సో మన సూట్ వేసుకొని దాన్ని ఓపెన్ చేశాను, ఓపెన్ చేస్తే ఐఈడీ ఉంది దాంట్లో, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఉంది. ఫార్చునేట్లీ అది టిల్ట్ స్విచ్ అనమాట, మనం అట్లా టిల్ట్ చేస్తే పగిలిపోవాలి, అది పనిచేయలేదు. సో కర్తార్ సింగ్ సేఫ్గా వచ్చాడు నా దగ్గరికి. సో దాని తర్వాత నుంచి కర్తార్ సింగ్ ఎక్కడ బాంబు వచ్చినా సరే, ఎక్కడ ఐఈడీ కనపడినా సరే మమ్మల్ని పిలిచేది అనమాట. ఇన్ ది ఎండ్ ఒక 4 months కర్తార్ సింగ్ తోటి మేము టచ్లో ఉన్నాము. ఒక రూమ్, ఈ రూమ్ అంతా ఫ్లోర్ ఫుల్ ఆఫ్ ఐడీస్. అంటే మీరు ఇమాజిన్ చేయండి, రూమ్ ఫ్లోర్ ఫుల్ ఆఫ్ ఐడీస్ మా దగ్గర. బాక్స్ అంటే నాట్ ఓన్లీ టిఫిన్ బాక్స్, రకరకాలు ఉన్నాయి, అంటే వేరియస్ వర్జన్స్. కర్తార్ సింగ్ మాకు చూపిస్తే మేము పోయి దాన్ని డిఫ్యూజ్ చేయడం. అండ్ దెన్ ఎన్ని ఉంటాయి సార్? 100s ఉంటాయా? మోర్ దెన్ దట్ అండి, మోర్ దెన్ దట్. నేను అనుకోవడం 400-500 ఉంటాయండి. అంటే వాళ్ళు తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోతారా? వాళ్ళు అక్కడ పెట్టేస్తారు. సో బై ఛాన్స్ ఎవరైనా పిల్లలు దాన్ని టచ్ చేస్తారు, ఆర్ అంటే లైట్ యాక్టివేట్ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ పోతుంటారు, దాంతో యాక్టివేట్ అయిపోద్ది, కదిలిస్తే యాక్టివేట్ అయిపోద్ది. ఆ ప్లేస్లోకి వెళ్ళగొస్తారండి, మన బార్డర్ దాటి రావాలి కదా వాళ్ళు. మరి ఇక్కడ మన ఫోర్స్ వాళ్ళు బార్డర్ దాటి వస్తారు. అంటే మన ఫోర్సెస్ ఎట్టంటే ఒక 200-300 meters డిస్టెన్స్లో కూర్చుంటారు అనమాట. రాత్రిపాటు కనపడదు, వాళ్ళు గమ్మ వచ్చేస్తారు లోపలికి. సో ఉంటుంది కదా సార్? ఇప్పుడుంది ఫెన్సింగ్, అప్పుడు లేదు ఫెన్సింగ్. ఇప్పుడు ఫెన్సింగ్ ఉన్నా సరే కూడా దాని కింద నుంచి సొరంగం చేసుకుని వచ్చేస్తాను, దాని కింద నుంచి వస్తున్నారు అనమాట. సో అంటే ఇది ప్లాంట్ యాక్టివిటీ కదా, ఊరికే చేసేది కాదు. అంటే మా ఏరియాలో ఉన్న సొరంగం చేస్తే మాకు కనపడదు, అది క్లియర్గా కనపడదు. సో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు స్పాన్సర్ చేసి పంపిస్తారు. సార్ నేను జమ్మూలో ఆర్ఎస్పురా ఏరియా పాకిస్తాన్ బార్డర్ చూశానండి. అక్కడ మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తుంటారు, నైట్ టైము ఈవినింగ్ అది 6-7 దాటిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వరకు షెల్స్ పడుతుంటాయని చూపించారు. సో అది సమ్ టైం అగోండి, ఇప్పుడు ఉండదు, అది ఈ కాలంలో జరగదు. మోస్ట్లీ 2000
9 కన్నా ముందు జరిగిన ఈవెంట్స్ అనమాట. ఇప్పుడు షెల్లింగ్ ఫైరింగ్ అంతా చాలా తగ్గిపోయింది, ఆల్మోస్ట్ బంద్ అయిపోయింది. ఒక్క పీరియడ్లో అంటే ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లేకపోతే ఏదో వార్ సిచ్యువేషన్ అయిందో అప్పుడు హెవీ ఫైరింగ్ జరగద్ది ఆ ఏరియాలో, అది యాక్టివ్ ఏరియా అది ఆ టైంలో. ఇప్పుడు ఉండదు ఈ కరెంట్ టైంలో. కానీ ఆ ప్రాంతంలో ఆర్ఎస్పుర అలాంటి ప్రాంతంలో ఎక్కడో ఫైరింగ్ జరిగితే ఈ ప్రాంతం అంతా కూడా అలర్ట్ చేయడంతో పబ్లిక్ ప్యానిక్ అవుతుంటారు కదా. కరెక్ట్ అండి, అది కొలాటరల్ డ్యామేజ్ అండి, వార్ కాన్సిక్వెన్స్ అది. అంటే వార్ ఎందుకు అంత చెడ్డ ఐటమ్ అనేది ఇది దర్శిస్తుంది ఇది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది, దాంతో హోల్ లోకం అంతా ఎఫెక్ట్ అయిపోయింది. ఇండియా పాకిస్తాన్ వార్ జరిగితే మన ప్రతి మనిషి, ఇండియాలో ఉండే ప్రతి మనిషికి టచ్ అవుతుంది. అంటే డైరెక్ట్లీ మన బార్డర్లో టచ్ కాం, కానీ మన పాకెట్ టచ్ అవుద్ది, మన హెల్త్ టచ్ అవుద్ది, మన డైలీ యాక్టివిటీస్ టచ్ అయిపోద్ది. మనం అటు అనుకుంటాం అనమాట, ఓన్లీ ఆర్మీ వాళ్ళు చూసుకుంటారని. లేదు, వార్ జరిగితే ప్రతి చోట టచ్ అవుద్ది. అసలు ఫైనాన్షియల్ టచ్ అవుద్ది, మన పీపుల్ పోతారు, రకరకాల డ్యామేజ్ అవుద్ది అనమాట. ఓకే సార్, అక్కడ రాజౌరిలో మీకు చాలామంది ఒక ఫ్రెండ్ హెల్ప్ చేయడం, దాంతో మీరు ఎక్కువ ఐడియల్ బ్లాస్ట్ కాకుండా కాపాడారు. రాజౌరి తర్వాత ఎక్కడికి వచ్చారు? దాని తర్వాత నేను యునైటెడ్ నేషన్స్ పోయానండి, ఇరాక్కి పోయాను. ఇరాక్ కువైట్ పోయాను అనమాట. అక్కడ ఏంటంటే మా పర్పస్ ఏంటంటే ఇరాక్ అండ్ కువైట్ మధ్యలో వార్ ప్రివెంట్ చేసి మా పర్పస్ అనమాట. కానీ ఆ టైంలో మేము ఉన్న టైంలో యునైటెడ్ నేషన్స్ అనమాట, యునైటెడ్ నేషన్స్ ఈ పని చేస్తుంది, పీస్ చూసుకుంటాను, పీస్ కీపింగ్ ఫోర్స్ లాగా పోయాను అనమాట. సో అక్కడ నా పని ఏంటంటే అబ్జర్వర్. నేను ఎవరన్నా పీస్ వైలేట్ చేస్తున్నారంటే నేను వాళ్ళని కూర్చోబెట్టి నెగోషియేట్ చేసి పీస్ అంటే వార్ కాకుండా చూసేది నా పని అనమాట. మీన్వేల్ అక్కడ అమెరికా వచ్చేసి సదాం హుస్సేన్ మీద ఆరోపాలు పెట్టి వార్ జరిగింది అక్కడ. సో ఆ వార్ నేను విట్నెస్ చేశాను అనమాట. మీకు అక్కడ బాగా గుర్తుండిపోయింది ఎక్స్పీరియన్స్ అంటే? చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అక్కడ అండి. ప్రైమరీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అక్కడి నుంచి మేము సద్దాం హుస్సేన్ ఇరాక్ దీంట్లో మీరు ఉన్నారా లేదంటే దాంట్లో ఉన్నారా? సో రెండిట్లో ఉన్నామండి. ఎందుకంటే సద్దాం హుస్సేన్ అక్కడ ఉన్నప్పుడు ఆయన మీద అక్యూజేషన్స్ ఉన్నాయి అనమాట, నీలాపలిందలు ఉన్నాయి. ఆయన దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయి, అంటే న్యూక్లియర్ బాంబు ఉందని. సో అది ఎతకమని మాకు చెప్పారు. సో మేము వెతికాం, మాకేం దొరకలేదు అది. సార్ ఒకసారి ఆపరేషన్ చెప్పండి సార్. అది ఆయన ఎక్కడో సొరంగంలో దాక్కుంటాడు, తెల్లవారుజామున పికప్ చేస్తారు, ఆయన ఇద్దరు మత్తులో లెగుస్తాడు, అవన్నీ వీడియోస్ కనిపిస్తుంటాయి. అది అప్పుడు సంగతి అండి. సో అప్పుడు ఏం జరిగిందంటే అమెరికా ఈ వార్ చేసిన తర్వాత ఇరాక్ మీద, ఇరాక్ ఆర్మీ ఏం లేదండి, అంటే ఉన్నింది ఆర్మీ కానీ దానికి ఫండింగ్ ఏం లేదు. సో వాళ్ళకి వెపన్స్ లేవు, పెట్రోల్ డీజిల్ లేవు, అంటే బట్టలు కూడా లేవు వేసుకోవడానికి, షూస్ కూడా లేవు అనమాట. చెప్పులు వేసుకొని యూనిఫామ్ వేసుకొని కింద చెప్పులు వేసుకొని ఫైటింగ్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఉంటే అంత రిసోర్సెస్ తోటి అమెరికా అంత రాష్ట్రాన్ని వాళ్ళు స్టాప్ చేయలేదు. సో ఓడిపోయారు వాళ్ళు. ఓడిపోయినప్పుడు సద్దాం హుస్సేన్ అక్కడి నుంచి పారిపోయేటప్పుడు ఎక్కడో దాంకుంటే వీళ్ళు మెరీన్స్ వచ్చి, యుఎస్ మెరీన్స్ వచ్చి ఎత్తుక్కున్నారు. అంటే ఇంటెలిజెన్స్ నుంచి తెలిసిపోతుంది ఎక్కడ పోయారు. సో ఎత్తుక్కొని అక్కడి నుంచి ఆయన ఎక్స్ట్రాక్ట్ చేశారు అనమాట. సో అది అప్పుడు జరిగిన సంగతి. అది మీరు అందులో ఉన్నారు ఆపరేషన్లో? నేను దాంట్లో లేనండి, నేను యునైటెడ్ నేషన్స్లో ఉండాను. సో నేను ఏ యాక్టివ్ హాస్టిలిటీస్లో పర్మిటెడ్ కాదనమాట. సో మన జాబ్ ఇస్ వార్ కాకుండా ఉండే మనం చూసుకోవాలన్నమాట. సో అప్పుడు మన పని ఏంటంటే ఎక్కడుండే వెపన్స్, ఆయన సద్దాం హుస్సేన్ దగ్గర ఉన్నాయా వెపన్స్, లేవా, న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయా లేదా, అది కనుక్కోవడం మన పని. అది అందులో మీకు ఇన్పుట్స్ కరెక్ట్గా వచ్చాయండి? ఆయన దగ్గర ఏం లేవండి, అది క్లియర్గా వచ్చింది, వరల్డ్కి తెలిసిపోయింది ఆయన దగ్గర ఏం లేవు. తర్వాత అమెరికా వార్ విన్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఏం కనపడలేదు. కానీ అఫ్కోర్స్ ఆపరేషన్లో సద్దాం హుస్సేన్ వైఫ్, పిల్లలు అందరూ చనిపోవడం కనిపిస్తుంటాయి. అందరు పోయారండి, అందరిని చంపారు కదా. యాక్చువల్లీ ఒక సన్ వదిలేశారు లాస్ట్లో. ఎవరండి? ఒక సన్ వదిలేశారు, ఉదయాన్ని. సార్ సాధారణంగా ఇప్పుడు వార్లో మనకు ఆడు చనిపోయాడు అనుకోండి అవతల వ్యక్తి, ఆ బాడీని వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారా లేదా మిలిటరీ రూల్స్ ప్రకారం? సో ఎట్టంటే అండి, ఇప్పుడు కార్గిల్ వార్ జరిగింది చూడండి. కార్గిల్ వార్ జరిగినప్పుడు చాలామంది పాకిస్తానీ సోల్జర్స్ ఇక్కడ ఇండియన్ సాయిల్లో చనిపోయారు. సో మేము ఆఫర్ చేసాం పాకిస్తాన్కి, మీ బాడీస్ ఉండే తీసుకొని పోండి. అంటే ఆ టైంలో తీసుకొని పోయినప్పుడు మేము కాలం నో ఫైరింగ్ అనమాట, ఇది ప్రొసీజర్. సో ఆఫర్ చేసాం, వాళ్ళు వచ్చి తీసుకొని పోలేదు.
తీసుకొని పోకుండా ఉన్నప్పుడు అప్పుడు మా ఫాదర్ ఉన్నారు అక్కడ ఒక నదన్ కమాండ్లో చాలా సీనియర్ ర్యాంక్లో ఉన్నారు. అప్పుడు ముస్లిం ప్రీస్ట్ని పిలిపించి ముల్లాని పిలిపించి వాళ్ళకి డీసెంట్ బరియలు ఇప్పించారు అక్కడ అందరిని మత సాంప్రదాయ ప్రకారం యాజ్ పర్ ది రూల్. ఎందుకంటే సోల్జర్స్ కదా, సోల్జర్స్కి కరెక్ట్గా బరియలు ఇచ్చేసి కరెక్ట్గా. ఎందుకంటే తీసుకెళ్ళడానికి వాళ్ళకి అబ్జెక్షన్ ఏంటి అంటే వాళ్ళకి అప్పుడు ఎట్టుండిందంటే ఇది ఆర్మీ యాక్షన్ కాదు, ఇది ముజాహిద్దీన్స్ చేసిన యాక్షను. సో మాకు వాళ్ళతో ఏం సంబంధం లేదు, పాకిస్తాన్ ఆర్మీ నథింగ్ టు డూ విత్ ముజాహిద్దీన్స్ అని చెప్పారు. అప్పుడు వాళ్ళ స్టేటెడ్ పొజిషన్ అనమాట. ఇప్పుడు చేంజ్ అయిపోయింది, కానీ అప్పుడు స్టేటెడ్ పొజిషన్. ఈ ఆక్యుపేషను అంటే ఇండియన్ ఏరియాని అంతా ఆక్యుపై చేశారనమాట వాళ్ళు. అది ఆక్యుపేషన్ అంతా మేము చేసింది కాదు, ఆర్మీ చేసింది కాదు, ఇది ముజాహిద్దీన్స్ చేసింది అన్నారు. సో ఎందుకంటే ఆ డెడ్ బాడీస్ ఆర్మీ డెడ్ బాడీస్ కాదు, ముజాహిద్దీన్ డెడ్ బాడీస్ మాయి కాదన్నారు. కానీ ఒకవేళ వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే వీళ్ళు క్లైమ్ చేస్తే వాళ్ళకి వస్తుందని ఆయన ప్రూఫ్ వస్తుంది. సో అందుకని కానీ యూనిఫామ్ వెపన్స్ అని చూపిస్తాయి కదా. సో వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకుంటారు. సో ఆర్మీ డ్రెస్ వేసుకోవాలి. ఆర్మీ డ్రెస్ వేసుకోకపోయినా వాళ్ళ దగ్గర వెపన్స్ అన్ని అక్కడ తెలిసిపోద్ది కదా. సో మాకు తెలుసు అనమాట, మాకు తెలిసిపోద్ది కదా, ఆర్మీ ట్రైనింగ్ తోటే తెలిసిపోద్ది. అంటే బేసిక్ ఫేస్ చూస్తేనే తెలిసిపోద్ది అనమాట ఆర్మీ ఫేస్. ఇంకోటి మీరు చెప్తున్నట్లుగా ఆ ఫైరింగ్ రేంజ్, ఫైరింగ్ ఆపరేషన్ బట్టి ట్రైనెడా కాదని తెలుస్తుంది. బేసిక్లీ మన యాటిట్యూడ్తోనే తెలిసిపోద్ది. ప్లస్ ఈ కాయిన్స్ కూడా ఉంటాయి అనమాట, మా ఆర్మీ వాళ్ళకి కాయిన్స్ ఉంటాయి అనమాట. ఆయనకి ఒక అల్యూమినియం బిల్డ్ ఉంటుంది, 2 బిల్లు ఉంటాయి, చేతులు కట్టుకొని ఉంటాం. దాని మీద పేరు రాసి ఉంటుంది, రిలీజన్ రాసి ఉంటుంది, నంబర్ రాసి ఉంటుంది. సో ఎవరైనా చనిపోతే ఏ రిలీజన్ ప్రకారం ఆయన్ని క్రిమేట్ చేయాలా లేకపోతే బంద్ చేయాలా అది డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసి నోట్లో పెడతారు ఒకటి, అండ్ బంద్ చేస్తారు, లేకపోతే బరీ చేస్తారు. ఓకే, అంటే అక్కడ దొరికిన బాడీస్ మీద అన్నిటికీ ఉంది, అందరికి ఉంది. అంటే మిగతా సివిలియన్స్ పెట్టాలి, సివిలియన్స్కి ఉండదు అనమాట. అంటే సివిలియన్స్కి నంబర్ ఉండదు కదా. ఓకే, రాజావారి దగ్గరికి వచ్చారు సార్. సో రాజారి తర్వాత ఇది కార్గిల్ జరిగిందండి. అప్పుడు మీరు ప్రమోషన్ వచ్చి ఉంటుంది కదా. రాజౌరి కాదు, యుఎన్ తర్వాత. సో ఇప్పుడు అన్నింటిలో ప్రమోషన్ జరుగుతూ ఉంటాయి అనమాట. ఓకే, కార్గిల్కి వచ్చేసరికి ఏ పోస్టులు ఉన్నారు? కార్గిల్లో నేను మేజర్ ఉన్నాను అనమాట. మేజర్గా ఉన్నాను. మేజర్ అజయ్ రెడ్డి. కార్గిల్ వార్ గురించి చెప్పండి సార్. కార్గిల్ వార్ ప్రపంచాన్ని సో కార్గిల్ వార్ జరిగింది 1999లో జరిగింది. సో పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన పోస్ట్స్ ఆక్యుపై చేశారు. మనకు తెలిసే లోకే అంటే మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ముందు చెప్తున్నారు అనమాట, ఎందో జరుగుతుంది అని చెప్తున్నారు. సో మనకి యాక్చువల్లీ ఫిజికలీ తెలిసే లోకే ఒక లేట్ అయింది. సో లేట్ అయ్యేలోకే వాళ్ళు చాలా పోస్ట్ ఆక్యుపై చేశారు. ఇప్పుడు ఏంటంటే ఆ హైట్స్ అన్నీ 15,000 feet 16,000 feet హైట్స్లో ఉన్నాయి ఆ పోస్ట్ అన్ని. ఆ హైట్లో మనకి ఊపిరాడదు, చాలా ఆక్సిజన్ ప్రాబ్లం ఉంటుంది. సో ఒక్క మనిషిని అక్కడి నుంచి తీయాలంటే మనం 9 మనుషులు పంపించాలి ఇక్కడి నుంచి. ఆ 9లో నుంచి ఒక్కడే బతుకుతాడు, మిగతా అందరూ పోవాల్సింది. రైట్, ఇంత రేషియోస్ ఉంటాయి, అట్రిషన్ రేట్స్. వాళ్ళు ఎలాగ వచ్చారండి? వాకింగ్ పోవచ్చు, వాకింగ్ ఎవరైనా పోవచ్చు, అంటే మౌంటైన్ రేస్ పోతూ ఉంటారు కదా అక్కడ. కానీ ఆయన హైట్లో కూర్చోంటాడు, పాకిస్తాన్ ఆయన హైట్లో కూర్చుంటాడు. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి తీయాలంటే ఆయన కలుస్తూ ఉంటాడు, కంటిన్యూస్గా ఫైర్ చేస్తాడు. ఎవరు ఆయన కనపడుతుంది, మనకు కనపడుతుంది కింద నుంచి పైకి. సో మన నార్మల్ ప్లేన్స్లో 1:3 రేషియో ఉంటుంది. ఒక్క డిఫెండర్ ఉంటే 3 అటాకర్స్ ఉంటే 3 అటాకర్స్ కావాలి. 3 అటాకర్స్లో నుంచి 2 చనిపోతారు, 1 మిగులుతారు. సో ఆయన న్యూట్రలైజ్ చేస్తారు అనమాట. కానీ ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ ఆల్టిట్యూడ్స్లో 1:9 1:12 అవుతుంది అనమాట రేషియో. అంత రేషియోస్ ఉంటాయి, అంత హెవీ డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ అంత ఎక్కువ ఉంటుంది అనమాట. సో హోల్ ఆర్మీ మంది మొబిలైజ్ అయింది, కంప్లీట్ ఆర్మీ మొబిలైజ్ అయింది. సార్ ఇందులో ఒక గొర్రెల కాపరి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆర్మీ ఫైట్ చేసిందని వాస్తవం అంటే? అది కరెక్ట్ అండి. అప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది షెపర్డ్ నుంచే, అక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్. అంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. అప్పుడు దాకా మనకి యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ కాదనమాట, ఏందో జరుగుతుందని చెప్తున్నారు అందరూ. కానీ కరెక్ట్గా ఎక్కడుండారు, ఎవరుండారు అని మాకు తెలియదు. సో మనకు షెఫర్డ్ వచ్చి చెప్పాడు అనమాట ఫస్ట్, అక్కడ ఫలానా పోస్ట్లో ఎవరో కూర్చొని ఉండారు, మనవాళ్ళు కాదు అని చెప్పినప్పుడు అప్పుడు అంటే ఆయన మన ప్లేస్కి ఆ ప్లేస్కి ఎంత డిస్టెన్స్లో వచ్చి చెప్పాడు? 3 kilometers ఉంటుంది. 3 kilometers, 3.5 kilometers కాచుకుంటూ వచ్చాడు ఆయన. సో ఆయన రొటీన్ షెఫర్డ్స్ చాలా మంది ఉంటారు అనమాట, సివిలియన్స్. వాళ్ళకి వార్ తోటి సంబంధం లేదు, కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు మన వాళ్ళకి. అక్కడి నుంచి తెలిసింది, స్టార్టింగ్ అక్కడి నుంచి అయింది. దెన్ డీటెయిల్లో అంతా రెక్కీ చేస్తే అన్ని పోస్ట్, అంటే వింటర్ వెకేటెడ్ పోస్ట్ అనమాట. వింటర్లో అక్కడ కూర్చోరు, వాళ్ళు కూర్చోరు, మనం కూర్చోరు. మిస్అడ్వెంచర్, అన్నెసెసరీ. అప్పుడు ముషరఫ్ వచ్చి ఇండియాకి వచ్చి
పీస్ టాక్స్ కూడా చేసిపోయాడు అనమాట జస్ట్ అబౌట్ 6-7 months బిఫోర్. ఆగ్రాకు వచ్చాడు, కలుసుకున్నాడు, వాజ్పేయి గారితో కలుసుకున్నాడు, అన్నీ జరిగింది. దాని తర్వాత అక్కడ చిన్న సబ్మిషన్ అండి, మనకి గొర్రెలు కాపరి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ముందు మన టెక్నాలజీ వాడుకుని పలానా పోస్టులు ఎవరు ఉన్నారని అప్పుడు గూగుల్ ద్వారా అప్పుడు రాలేదు. అప్పుడు గూగుల్ అక్కడ అప్పుడు ఏం లేవు అనమాట. 1999లో అవి ఏం లేవు. ఉంటే మనకి అప్పుడు థర్మల్ ఇమేజింగ్ తోటి ఇప్పుడు పట్టుకోవచ్చు. అప్పుడు ఏ టెక్నాలజీ ఏం లేదు. అప్పుడు ఓన్లీ ఇంటెలిజెన్స్ ఉండింది అనమాట. 10 people గోయింగ్ దిస్ సైడ్, 5 trucks అటు నుంచి ఇటు నుంచి వస్తున్నాయి, అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని మనం అన్ని ఇంటెలిజెన్స్ తీసుకొని పీస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నమాట. ముందు నేను ఇంటూ చెప్పానట. సో దాని ప్రకారం ఎందుకు యాక్టివిటీ జరుగుతుందని తెలుస్తుంది, ఎందుకు యాక్టివిటీ చేస్తుంది. కానీ మన ఏరియాకి వచ్చారని మనకు తెలియదు, అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి వచ్చింది. తెలవడంతో ఇమీడియట్లీ అన్ని టీమ్స్ పంపిస్తే తెలిసిందన్నమాట, ఆ ఏరియాస్ అన్నీ వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని తీయాలి అక్కడి నుంచి. సో తీయాలంటే హోల్ ఆర్మీని మొబిలైజ్ చేశారు. సో అట్లాంటి ఒక సెక్టర్లో మేము కూడా పోయాం అనమాట. ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందండి? సో 6th May 1999కి స్టార్ట్ అయింది ఫస్ట్. దాని తర్వాత ఎండ్ అయింది 22nd June 1999కి ఎండ్ అయింది. 27th June ఎండ్ అయింది. సీజ్ ఫైర్ అప్పుడు అండి అనమాట. సో ఈ ఫ్యూ డేస్లో ఆర్మీది ఒక 6 divisions లాంచ్ చేశారు. అప్పుడు అంతా జేఎన్కే అంతా యాక్టివ్ అయింది, కంప్లీట్ జేఎన్కే యాక్టివ్ అయింది. దాంట్లో మాకు పర్మిషన్ లేదనమాట, ఆ సైడ్ పోవడానికి పర్మిషన్ లేదు మాకు. ఎంత చేయాల్సిందంతా మన సైడ్ నుంచి చేయాలి. ఆర్మీ నార్మలీ డైరెక్ట్గా కొట్టదు అనమాట, ఇటు నుంచి పోయి కొట్టాలన్నమాట. డైరెక్ట్గా కొడితే మనకు కూడా తగలదు. సో వెనక్కి రియర్ నుంచి కొట్టాలి, బోత్ సైడ్స్ నుంచి చేయాలన్నమాట. సో రియర్ వాజ్ అలౌ చేయలేదు మాకు. సో మొదటి నుంచే ఫ్రంట్ సైడ్ నుంచే చేయాలన్నమాట. సో ఆ ఫ్రంట్ సైడ్ నుంచి ఆపరేషన్ చేయాలంటే క్యాజువాలిటీస్ చాలా హెవీగా ఉంటాయి, వెరీ హెవీ క్యాజువాలిటీస్ ఉంటాయి. సో మాకు ఆ కార్గిల్లో ఒక 700 boys మేము లాస్ చేసాం అన్నమాట. సో కార్గిల్ అంటే ఒక ప్లేస్ పేరు కార్గిల్, కానీ ఎంటైర్ జోన్ జేఎన్కే వాజ్ యాక్టివ్ ఆ టైంలో. సార్ ఆ వాటిలో మీ రోల్ అనేది నేను రివీల్ చేయట్లేదు, కానీ మీ సర్కిల్లో మీకు బాగా క్లోజ్ అయిన పర్సన్స్ ఎవరైనా క్యాజువాలిటీస్ ఉన్నాయి? చాలా మంది ఉన్నారండి, చాలా క్లోజ్ పీపుల్. వేరియస్ సెక్టర్స్లో నా కోర్స్ మేట్స్, నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ టు డై. అప్పుడు మీకు ఫీలింగ్స్ ఏంటి? అవునండి, అప్పుడు ఫీలింగ్ డెఫినెట్లీ ఉంటుంది. కానీ ఆ టైంలో, వార్ టైంలో మనం ఫీలింగ్స్ ఆలోచుకోకూడదు. తర్వాతనే అనుకుంటే అప్పుడు మన యాక్షన్ ఉంటుంది. అంటే మనం ఫైట్ చేసేటప్పుడు బుల్లెట్స్ వస్తుంటే ఎవరో ఒకరు లెఫ్ట్ రైట్లో పోతూ ఉంటారు. మనం అక్కడ ఆగకూడదు. మనం అక్కడ ఆగి వాళ్ళని చూసుకోవాలంటే మనమే పోతాం. ప్లస్ మన మిషన్ కూడా కంప్లీట్లీ కాంప్రమైజ్ అయిపోతుంది. మనం ముందుకే పోతూ ఉండాలి, కంటిన్యూస్లీ ముందుకు పోతూ ఉండాలి. పడతా ఉంటారు, మనం ముందుకు పోయి క్యాప్చర్ చేసుకోవాలి. మనకు తగిలితే మనం అక్కడ పడిపోవాలి. మనం లేదు తగిలింది ఈ అనుకుని ఇక్కడ రిలేషన్ అన్నీ చూస్తే కష్టం. అప్పుడు అట్లాంటి ఏం చూడకూడదు. అప్పుడు మన ఫస్ట్ మన ఆబ్జెక్టివ్ ఉంటుంది, మనకి మిషన్ ఉంటుంది. ఆ మిషన్ ఫస్ట్ కంప్లీట్ అవ్వాలి. ఆ మిషన్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని వెనక్కి వచ్చి వీళ్ళందరినీ సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనవాడు అని అప్పుడు ఆ టైంలో ఆలోచకూడదు. మనకి మిషన్ ఉంటుంది, మిషన్ ఫోకస్ ఉండాలి. మిషన్ ఫోకస్ నుంచి లెఫ్ట్ రైట్ అస్సలు తిరగనేకూడదు. అంటే అర్జున్కి ఆంక్ అంటారు కదా, అర్జున్ అడిగారు అనమాట ద్రోణాచార్య ఏం కనపడుతుంది అని. అందరు స్టూడెంట్స్ని అడిగాడు ఆయన, ద్రోణాచార్య స్టూడెంట్స్ అందరిని అడిగాడు మీకు ఏం కనపడుతుంది అని. సో ఒకరు అన్నారంటే నాకు ట్రీ కనపడుతుంది, చెట్టు కనపడుతుంది, చెట్టులో లీవ్స్ కనపడుతుంది, దాని మధ్యలో ఒక బర్డ్ ఉంది, ఒక పిట్ట ఉంది, ఆ పిట్టకి కన్ను ఉంది, ఆ కన్ను కనపడుతుంది అని ఒకడు. ఒకడన్నాడు నాకు పిట్ట కనపడుతుంది, పిట్ట కన్ను కనపడుతుంది. ఒకడన్నాడు నాకు ఆకాశం అంతా కనిపిస్తుంది, ఒక చెట్టు ఉంది, చెట్టు ఆకులు ఉన్నాయి, పిట్ట ఉంది కనిపిస్తుంది. అర్జున్ అడిగితే నాకు ఏం కనపడలేదు, నాకు కన్ను మాత్రం కనిపిస్తుంది. ఆయన టార్గెట్ అది, ఆ పిట్ట కన్ను ఆయన టార్గెట్. నాకు ఇంకేం కనిపించలేదు, నాకు కన్ను మాత్రం కనిపిస్తుంది. సో సిమిలర్లీ ఆర్మీ కూడా అంతే, మిషన్ ఉంటుంది, మిషన్ ఫోకస్ మీద ఉంటుంది. మిషన్ ఉంటే అది ఫలానా పోస్ట్ ఉంది, దాన్ని క్యాప్చర్ చేయాలంటే అదే నా ఫోకస్. ఎవరినో పడిపోతున్నారు, ఎవరినో అరుస్తున్నారు అంటే అది సంబంధం లేదు, ఆ టైంలో సంబంధం లేదు. సార్ అటువంటి ఎక్స్పీరియన్స్లో మీకు బాగా అంటే మీరు దగ్గరకు వెళ్ళి డోర్ టచ్ చేసి కూర్చొని ఉన్నాయేమన్నా? ఉంటాయండి, చాలా ఉన్నాయి. బట్ అది అంటే మీ వరకు వచ్చి జస్ట్ పాస్ అయిపోయినవి, క్రాస్ అయినవి ఉంటాయి కదా, రెగ్యులర్ చాలా వస్తాయండి. అంటే జస్ట్ గుడ్ లక్, అంటే గుడ్ లక్ అండ్ ప్రావిడెన్స్ మనకి. అంటే గుడ్ లక్ అయినా లేదంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా మిమ్మల్ని కాపాడు. ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందండి, కానీ గుడ్ లక్ కూడా ఉంటుంది. లక్లో ఉండాలి, లక్ డెఫినెట్లీ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. అంటే మనం పోయేటప్పుడు ఒక నేర్పిస్తారు అనమాట ఎట్ట పోవాలని.
సో మనం అది మన ట్రైనింగ్ ప్రకారం పోతుంటే మనకి ఏమీ హాని జరగదు. సార్ అటువంటి వాటిలో ఆపోజిట్ అంటే అవతల వ్యక్తి చనిపోతూ ఉన్నప్పుడు మీరు ఆయన్ని సేవ్ చేస్తారా? లేదు ఆ మిషన్ టైంలో మనం ఎవరిని సేవ్ చేయమండి, ఎవరిని అంటే సేవ్ మన వైపు కాదు, అవతల పార్టీ. మనం మనం కిల్ చేస్తామండి. మన మిషన్ ఆయన కిల్ చేయడం, ఆయన సేవ్ చేసే మన మిషన్ కాదు. సో ఆయన కాపాడండి అని వేడుకున్నప్పుడు లేదు అంటే కాపాడండి అన్నప్పుడు ఆయన మనం అంటున్నాడా, వర్బల్లీ అంటున్నాడా, ఫీల్ తోటి అంటున్నాడా మనకు తెలియదు. ఆ టైంలో మనం ఫస్ట్ మన పోస్ట్ క్యాప్చర్ చేయాలి. పోస్ట్ క్యాప్చర్ చేసేటప్పుడు అక్కడ ఏమున్నా సరే దాన్ని ఎలిమినేట్ చేసేస్తాం, కంప్లీట్ ఏది మిగలదు. అంటే షెల్లింగ్ జరగద్దు అక్కడి నుంచి, మా రియర్ నుంచి షెల్లింగ్ జరగద్ది. షెల్లింగ్ జరిగితే అది చూడదనమాట, మన వాళ్ళ ఎవరు మనిషి తెలియదు కదా, దానికి తెలియదు. అది వచ్చి కంప్లీట్లీ వైప్అవుట్ చేసేస్తుంది. అక్కడ మిగిలిన మనిషి మనం పోస్ట్ క్యాప్చర్ అయిపోయిన తర్వాత ఎవరైనా హెల్ప్ అడుగుతుంటే అప్పుడు డెఫినెట్లీ హెల్ప్ చేస్తాం, 100% హెల్ప్ చేస్తాం, డిస్ప్యూట్ లేకుండా. కానీ మన మిషన్ అయిపోయిన తర్వాత ఆపరేషన్ మిషన్లో మాత్రం అవే ఉండవు. అప్పుడు ఆ టైంలో మనం మిషన్ టైంలో ఏది అటు ఇటు చూసేది ఉండదు. ఓకే. అయిపోయిన తర్వాత ఉంటారనమాట కొంత సర్వైవర్స్ ఉంటారు, మా ఎనిమీ సర్వైవర్స్ ఉంటారు, దెబ్బ తగిలిన వాళ్ళు ఉంటారు. సో జెనీవా కన్వెన్షన్స్ రూల్స్ ఉంటాయన్నమాట దీంట్లో. అట్ట వాళ్ళు తగిలిన వాళ్ళు ఉంటే వాళ్ళని POW తీసుకోవాలి, ప్రిజనర్స్ ఆఫ్ వార్ తీసుకోవాలని, ఆయన ట్రీట్ చేయాలా, ఆయన్ని మళ్ళీ రిటర్న్ చేయాలా. మన రూల్స్ ప్రకారం మన రూల్స్ ప్రకారం జెనీవా కన్వెన్షన్ ఉంటుంది, ఆ రూల్స్ ప్రకారం వాళ్ళకి ప్రెజెంట్ POW క్యాంపులు పెట్టాలా. ఆ క్యాంపులు పెట్టాలి, వాళ్ళు ఫుడ్ ఇవ్వాలా, వాళ్ళు మెడికల్ కేర్ వాళ్ళకి మెడికల్ కేర్ ఇవ్వాలా, వాళ్ళకి ఏమైనా పని ఉంటే పని చెప్పాలా, వాళ్ళకి ర్యాంక్ ఉంటుంది, ర్యాంక్ ప్రకారం వాళ్ళని ట్రీట్ చేయాలా. అటువంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా ఎదురు దొరికారు? ఈ కార్గిల్ మనకి ఏం లేదు. కార్గిల్ తర్వాత అండి సో జోధ్పూర్, దాని తర్వాత జోధ్పూర్కి వచ్చానండి. సో జోధ్పూర్లో నేను కమాండ్, కంప్లీట్ డ్రై ఏరియా కదా అక్కడ, మీరు అక్కడంతా డెజర్ట్ అండి. సో అక్కడ నేను కర్నల్ ర్యాంక్లో ఉన్నాను. సో యూనిట్ కమాండర్గా ఉన్నాను, COగా ఉన్నాను. సో అక్కడ కంప్లీట్లీ డెజర్ట్స్ అండి. సో డెజర్ట్స్ అంటే వాటర్ తక్కువ ఉంటుంది, నెగ్లిజిబుల్గా ఉంటుంది వాటర్. సో ఆ వార్ అంతా వాటర్ మీద ఉంటుంది అనమాట. మనకి ఎవరైనా సర్వైవ్ అవ్వాలంటే నీళ్ళు ఉండాలి అక్కడ. సో అక్కడ డిఫెన్సెస్ చేయాలన్నమాట. పాకిస్తాన్ మన ఏరియాలోకి వచ్చేస్తుంది, వస్తే మనం ఎట్ట ప్రివెంట్ చేస్తాం వాళ్ళు రాకుండా ఉండడానికి, అట్లాంటి యాక్టివిటీ చేయాలన్నమాట. సో డిఫెన్సెస్ చేయాలి. డిఫెన్సెస్ అంటే సంగర్స్ ఉంటాయి, బంకర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద స్టోన్స్ తోటి అండర్ గ్రౌండ్ హెడ్ క్వార్టర్స్ అన్నీ చేస్తాం అనమాట. చేస్తే మనకు మనం చూస్తే మనకు కనపడదు డిస్టెన్స్లో ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదని. వాళ్ళకి కనపడదు, ఎందుకంటే చెట్లు ఉంటాయి, క్యామఫ్లాజ్ ఉంటుంది, వాళ్ళకి ఈజీగా కనపడదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా, టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయిపోయింది. సో థర్మల్ ఇమేజింగ్ తోటి తెలుస్తుంది అనమాట, ఎవరు అక్కడ హీట్ ఎక్కువ ఉంటే తెలిసిపోద్ది అక్కడ ఎవరు ఉండాలి లేదని. కానీ ఆ టైంలో తెలిసేది కాదనమాట. ప్లస్ మైన్స్ అంటే అండర్ గ్రౌండ్ మైన్స్ ఉంటాయి అనమాట, బాంబ్స్ ఉంటాయి, చిన్న చిన్న బాంబ్స్ ఉంటాయి. అవి కింద పెట్టేస్తే ఎవరు దాని మీద నడలేరు అనమాట. నడిస్తే పేలిపోతుంది, బండి వస్తే అది ఎక్స్ప్లోడ్ అవుతుంది. సార్ ఆ ప్రాంతంలో ఇసుక తుఫాన్లు నుండి ఎక్కువ కనిపిస్తుంటాయి, మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారు? అవునండి, రెగ్యులర్గా వస్తాయి. సో వచ్చినప్పుడు తెలిసిపోదు, కొంత వార్నింగ్ ఉంటుంది. అబౌట్ 15-20 మినిట్స్ తెలిసిపోతుంది. ఒక డార్క్ అయిపోతూ ఉంటుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. స్కై కలర్ ఒక రెడ్డిష్గా వచ్చేస్తుంది అనమాట, బ్రౌన్ రెడ్గా వచ్చేస్తుంది. తెలుస్తుంది వస్తుందని. సో అప్పుడు మనం కవర్ చేసేసుకోవాలి, ఎందుకంటే ప్రతి ఐటెం లోపలికి శాండ్ వెళ్ళిపోద్ది. ప్రతి ఐటెంలోకి మనకి కంపాస్ ఉంటుంది, రేడియో సెట్స్ ఉంటాయి, వెపన్స్ ఉంటాయి, ప్రతి దాంట్లోకి శాండ్ లైట్గా వెళ్ళిపోద్ది. అండ్ హెవీ స్పీడ్లో వచ్చేస్తుంది. 15-20 మినిట్స్ 1 అవర్ ఉంటుంది, అది వెళ్ళిపోద్ది. సో అది వెళ్ళిపోయిన తర్వాత మన టెంట్స్ అన్నీ ఏరిపోతాయి, ఏం మిగలదు. అంటే ఒక లెవెల్గా ఉంటుంది, అంతా ఒకే లెవెల్గా ఉంటుంది. బండ్లన్నీ అంటే ఫుల్ ఆఫ్ శాండ్ ఉంటుంది, దాని లోపల శాండ్, బండి లోపల శాండ్ వచ్చేస్తుంది. మన విండోస్ అప్ చేసినా సరే కూడా ఫైన్ శాండ్ లోపలికి వచ్చేస్తుంది అనమాట. సో మన ఆర్మీ బండిలో విండోస్ కూడా ఉండవు, వెనక్ సైడ్ అంతా ఓపెన్గా ఉంటుంది. సో ట్రక్స్లో అంతా శాండ్ వచ్చేస్తాయి. సో అంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ బ్యాడ్ కూడా అయిపోతాయి అనమాట, రేడియో సెట్స్ లోపల శాండ్ వెళ్ళిపోతాయి, ఎక్కడ పాడవుతాయి. సో మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ముందే తెలిసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రొటెక్ట్ చేసుకుంటాం. మీరు అక్కడ వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నారు, ఎప్పుడైనా ఫేస్ చేస్తారండి? అవునండి, వాటర్ ప్రాబ్లమ్కి మనం కేటర్ చేసుకోవాలన్నమాట. మనం ప్లానింగ్ ప్రకారం మిలిటరీలో ఎట్టుంటుందంటే ఏదైనా సరే మనం ముందు ప్లాన్ చేసుకోవాలి. మనకు తెలుసు ప్రాబ్లం, ముందే ప్లాన్ చేసుకోవాలి. సో ప్రతి మనిషికి 1 లీటర్ వాటర్ ఉంటుంది, ఆయన కిట్లో ఉంటుంది 1 లీటర్ వాటర్. ప్లస్ అది ఆయన బాధ్యత, అది ఆ మనిషి బాధ్యత. దాని తర్వాత మిగతా బాధ్యత హెడ్ క్వార్టర్స్కి ఉంటుంది అనమాట. సో 72 అవర్స్కి ఆ మనిషి ఆయన సొంతంగా చూసుకుంటాడు. ఆయన దగ్గర ఫుడ్ ఉంటుంది, నీళ్ళు ఉంటాయి, 72 అవర్స్ మేనేజ్ చేసుకుంటాడు. 72 అవర్స్ కన్నా ఎక్కువ
ఎక్కువ టైం ఆయన డిప్లాయ్ అయితే ఆయన్ని చూసుకోవడం హెడ్ క్వార్టర్స్ పని. సో ఎయిర్ డ్రాప్ అన్నా చేస్తారు, లేకపోతే వాటర్ సప్లై అయినా చేస్తారు, ఫుడ్ సప్లై అయినా చేస్తారు. ఎట్టా ఆయనకి సప్లై చేయాలి అది హెడ్ క్వార్టర్స్ ప్రాబ్లం. సో రోడ్లు వేయాలా, ఓవర్ నైట్ అంటే 9 కిలోమీటర్స్ 16 కిలోమీటర్స్ రోడ్ ఓవర్ నైట్ వేసేస్తాం. వాటర్ సప్లై పైప్ లైన్స్ వేయాలంటే 24 కిలోమీటర్స్ వేసేస్తాం రాత్రిపూట. బిఫోర్ మార్నింగ్ టైంలో అట్లా పైప్స్ వేసేస్తాం అన్నమాట. మైన్స్ వేసేస్తాం ఫర్ టు ప్రివెంట్ ఎనిమీ కమింగ్. ఇట్లా ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట అక్కడ. సార్ ఇది కాకుండా ఇక్కడ వార్ అని కాకుండా ఆర్మీ అనేది దేశంలో ఎక్కడైనా డిజాస్టర్ జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ డిప్లాయ్ అక్కడ కూడా సర్వీస్ చేస్తుంటారు పబ్లిక్. ఆ విధంగా మీరు చేస్తుంది? అవునండి, ఒక 2 ప్లేసెస్లో చేసామండి. ఒకటేమో ఆజంగఢ్, ఉత్తరప్రదేశ్లో ఆజంగఢ్ ఉంది. ఒకటేమో గోరఖ్పూర్ ఉంది. గోరఖ్పూర్లో 2 రివర్స్ ఉంటాయండి, రాప్తి అండ్ రోహిణి. అవి సప్లైడ్ నేపాల్ నుంచి నీళ్ళు వస్తాయి అన్నమాట. నేపాల్ బరాజ్ ఓపెన్ చేస్తే ఆ వాటర్ అంతా వచ్చి యూపీ అంతా ఫ్లడ్ అయిపోతుంది అనమాట. కానీ వాళ్ళు ఓపెన్ చేయాలన్నమాట ఫ్రమ్ టైం టు టైం, ఎందుకంటే లేకపోతే అక్కడ ఫ్లడ్స్ వస్తాయి. సో వాళ్ళు ఓపెన్ చేస్తారు, మనకంతా కంప్లీట్ ఫ్లడ్స్ అయిపోతాయి. ఆ టైంలో మునిగిపోద్ది అనమాట. టౌన్స్ సిటీస్ సముద్రంలా ఉంటాయి. ఎక్కడ టౌన్ ఉంది, ఎక్కడ మన ఆర్మీ ఎంటర్ అయినప్పుడు ఒక పెద్ద సముద్రం కనపడుతుంది. ఎక్కడ ఏం టౌన్ ఉంది మాకేం తెలియదు అనమాట. సో సివిల్ అడ్మినిస్ట్రేషన్ మమ్మల్ని రిక్వెషన్ చేస్తుంది. సో మేము ఒక రీజన్ పోతే ఎక్కడి నుంచి వాటర్ స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి మేము డిప్లాయ్ అవుతాం. ఒక హెలికాప్టర్ సర్వే చేస్తే మాకు ఐడియా వస్తుంది అనమాట, ఎక్కడ విలేజెస్ ఉన్నాయి, మునిగిపోయి ఉన్నాయి, ఎక్కడ పెద్ద హిల్స్ ఉన్నాయి, మన సిటిజన్స్ ఎక్కడ ఉంటారని కనపడద్దు మాకు. అప్పుడు మా బోట్స్ డిప్లాయ్ చేసి సిటిజన్స్ రెస్క్యూనా చేస్తాం, లేకపోతే సిటిజన్స్ అక్కడే ఉండాలంటే వాళ్ళకి ఫుడ్ సప్లై అయినా చేస్తాం, అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అక్కడ ప్రొవైడ్ చేస్తాం. సో కొన్ని రోజులు వాటర్ అక్కడి నుంచి వెళ్ళిపోద్ది అనమాట. మ్యాక్సిమం 4-5 డేస్లో వాటర్ వెళ్ళిపోద్ది. వాటర్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ రిహాబిలిటేషన్ స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ చూసుకుంటాం. సో ఆ 4-5 డేస్ మాకు 24 అవర్స్ పనిచేస్తాం అనమాట. సైకిల్స్ వేసుకొని టకటక్కడ సప్లై చేస్తాం, ఎవాక్యుయేషన్ చేస్తాం, ట్రీట్మెంట్ చేస్తాం, క్యాంప్స్ పెట్టేస్తాం. సో ఒక 1,00,000 to 2,00,000 పీపుల్ మమ్మల్ని మేము కేటర్ చేస్తాం అన్నమాట ఆ టైంలో. సో అది ఒక రకమైంది, అది ఫ్లడ్ రిలీఫ్ అంటారు. ఇంకొకటి ఆజంగఢ్లో జరిగింది ఏంటంటే, ఒక డ్యామ్ ఉంది, స్మాల్ డ్యామ్. ఆ డ్యామ్ పగిలిపోయింది. పగిలిపోతే వాటర్ అంతా వచ్చి కిందకి వెళ్ళిపోయింది. ప్లస్ గ్యాంజెస్ నుంచి నీళ్ళు వస్తున్నాయి అనమాట. గంగా నుంచి నీళ్ళు వచ్చి ఆ విలేజెస్లో కంటిన్యూస్లీ పోతూ ఉంటాయి అనమాట. ఆ టైం పిలిచారు మమ్మల్ని. సో మేము ఒక 2 అవర్స్లో అక్కడ చేరాము. చాలా డ్యామేజ్, హెవీ డ్యామేజ్ ఉండింది. సో ఇప్పుడు మేము చేయాల్సిన టెంపరీ అనమాట, పర్మనెంట్ వర్క్ చేయాలి, టెంపరీ వర్క్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ డ్యామ్ని మళ్ళీ కట్టాలంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. అంటే నార్మల్లీ నీళ్ళు స్టాప్ చేస్తేనే మళ్ళీ కట్టే. సో మేము ఏం చేసామంటే శాండ్ బ్యాగ్స్ తీసుకున్నాం. ఆ సివిల్ అడ్మిషన్ అడిగి ఒక సెట్ శాండ్ బ్యాగ్స్ తీసుకున్నాం. ఈ డిస్టెన్స్ వచ్చి 120 మీటర్స్ అనుకుంటాను, గ్యాప్ డిస్టెన్స్ 120 మీటర్స్. సో ఆ శాండ్ బ్యాగ్స్ ట్రక్స్ ఒక ఐ థింక్ 45 ట్రక్స్ వచ్చినాయి శాండ్ బ్యాగ్స్. ఆ శాండ్ బ్యాగ్స్లో మట్టి నింపి దాంట్లో గ్యాప్లో పడేస్తూ ఉన్నాం. హెవీ ఫ్లో, వాటర్ ఫ్లో. ముందు బేస్ సెట్ చేసాం, దాని తర్వాత పెట్టుకుంటూ వచ్చాం. 120 మీటర్స్ ఉన్నింది. సో మాకు అది 6 డేస్ పట్టింది. 6 డేస్లో డ్యామ్ అంతా క్లోజ్ చేస్తాం. పెద్ద ఫోటోగ్రాఫ్స్ ఉండేదానికి. సో అప్పుడు చాలా పెద్ద ఇష్యూ ఉండింది అన్నమాట. ఎందుకంటే హెవీ వాటర్ వచ్చేసి అంతా క్లోజ్ అయిపోయి డిజీజ్ వచ్చేసి విలేజెసే కనపడకుండా పోయింది అనమాట. సో అప్పుడు బంద్ అయిపోయింది అనమాట. సార్ సాధారణంగా ఇలాంటి ఇష్యూల్లో మిగతా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, సివిల్ ఇంజనీర్ వాళ్ళకి చేస్తే వాళ్ళు కొన్ని రోజులు తీసుకుంటారు. కానీ ఆర్మీ వాళ్ళు ఇటువంటి ఇష్యూస్లో డిజాస్టర్ దీంట్లో వచ్చారంటే నైట్ చాలా స్పీడ్గా పనిచేస్తారండి. అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతగా ఎలా తీసుకొస్తారండి? కొన్ని ఇష్యూలో చూస్తుంటే ఒక రివర్ బ్రిడ్జ్ తెగిపోయింది అనుకోండి, వాళ్ళే భుజాల మీద వేసుకుంటూ నడిపించడం. మీరు చెప్తున్నట్టు డ్యామ్కి కింద బేస్కి వెళ్ళి అంత ఫోర్స్లో కట్టుకొని రావడం 6 రోజులు కాదు. మిగతా సివిల్ ఇంజనీర్ అయితే దాన్ని కనీసం ఒక 6 నెలలు చేసుకొస్తారు. అంటే మీరు అదే పనిలో ఉంటారా, లేదంటే ఆ స్పిరిట్ మీకు అలా తీసుకెళ్తుందండి? స్పిరిట్ అండి, మోస్ట్లీ స్పిరిట్. సెకండ్లీ మేము మిగతా ప్రొసీజర్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పిహెచ్ఈడి ఇంజనీర్స్ కూడా ఉన్నారు అనమాట. ఈ ఆజంగఢ్లో డ్యామ్ బ్రిడ్జ్లో పిహెచ్ఈడి ఇంజనీర్స్ ఉన్నారు. అక్కడ సైట్కి వచ్చారు మాతోటి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, ముందు టెండర్కి పోతాం, టెండర్ పోయిన తర్వాత 3 కొటేషన్స్ వస్తాయి. సో వాళ్ళ ప్రొసీజర్ అనమాట, ఇది వాళ్ళ ప్రాసెస్. దీంట్లో ఎంతమంది చచ్చిపోతారో అంటే మనం అది వాళ్ళకి రెలవెంట్ కాదు. వాళ్ళ ప్రొసీజర్, వాళ్ళకి రూల్స్ ఉంటాయి అన్నమాట. మాకు అవి లేవు. మాకు ఫస్ట్ లైఫ్ సేవ్ చేయాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. అది
సో దాంట్లో మన లైఫ్ పోతే ఇట్ ఇస్ ఓకే, మన ఒక్క లైఫ్ పోతే వాళ్ళు ఒక 200 లైఫ్స్ మిగిలిపోతాయి అనమాట. సో వాట్ ఈస్ ద బెస్ట్, మేము చేసేది ఏం బెస్ట్ ఉంటుందో చూసుకుంటాం. డే నైట్ పని చేస్తాం. అంటే డే ఉండదు, నైట్ ఉండదు, అంటే 24 hours క్లియర్గా పని చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఎవరన్నా అలిసిపోతే ఆయన అక్కడే నిద్రపోతాడు, మళ్ళీ అక్కడ 5 minutes తర్వాత మళ్ళీ లేసి వచ్చేసి మళ్ళీ పని చేస్తాడు. స్పిరిట్ మళ్ళీ భలే స్ట్రాంగ్ ఉంటుంది. అంటే ఆ స్పిరిట్ మీకు మోటివేషన్తో కొట్టుగా సార్ మీకు రాత్రి పగలు అన్నది. అది మోస్ట్లీ అంటే మీకు మైండ్ పబ్లిక్ సేవ్ చేయాలి అన్నది ఒకటే మీకు మైండ్ సెట్. అది ఉంటుంది. మన యూనిట్ ఉంటుంది, ఏ ఆర్మీ ఆఫీసర్కైనా ఒక యూనిట్ ఉంటుంది. యూనిట్ అంటే ఆయన ఐడెంటిటీ. అది నా యూనిట్ 14 ఇంజనీర్ రెజిమెంట్, అది నా ఐడెంటిటీ. ఆ స్పిరిట్ కోసం పనిచేస్తాడు. సో ఆ 14 ఇంజనీర్ రెజిమెంట్ ప్రతి జవాన్ ఎక్కడున్నా సరే కూడా ఏ టైం కాల్ చేసినా సరే ఆయన వచ్చేస్తాడు అనమాట. ఆయన రిటైర్ అయిన తర్వాత అయినా సరే కూడా 90 years ఏజ్ ఆయన కాల్ చేస్తే ఆయన వచ్చేస్తాడు. ఈవెన్ నౌ. ఓకే, ఇప్పుడు కూడా వచ్చేస్తారు. 14 వాళ్ళు రండి అండ్ కాల్ వచ్చిందంటే వచ్చేస్తారు. ఇప్పుడు వారు జరిగిందంటే మీకు కాల్ వస్తుంది వెళ్ళాల్సింది. డెఫినెట్లీ పోతాను. అంటే కానీ వెళ్ళినా బ్యాక్ సైడ్ ఉంటారు, ఫ్రంట్కి పంపిస్తారా మీకు? అంటే పంపించరు, మోస్ట్లీ పంపించరు, కానీ స్పిరిట్ ఉంది. ఇప్పుడు పంపించమంటే ఇప్పుడు నన్ను పిలిస్తే నేను డెఫినెట్లీ పోతాను. నాకు గ్యారంటీ ఉంది, నా ప్రతి జవాన్ వస్తాడు. సార్ అదే విధంగా మీకు బాగా గుర్తుండిపోయిన ఏమైనా ఇన్సిడెంట్ ఉందా? కార్గిల్ తర్వాత ఇంకో ఆపరేషన్ జరిగింది, పరాక్రమ్ అని. పరాక్రమం గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. పార్లమెంట్ అటాక్ 13 December జరిగింది ఒకటి. దాని తర్వాత హోల్ ఆర్మీ మొబిలైజ్ చేశారు అనమాట. హోల్ ఆర్మీని మొబిలైజ్ చేసి పాకిస్తాన్ స్ట్రైక్ చేసామని డెసిషన్ తీసుకున్నారు. అండ్ అప్పుడు ఆ టైంలో వార్ యూఫోరియా చాలా హైగా ఉండేది కంట్రీలో. అప్పుడు నేను సర్వీస్లో ఉన్నాను, నేను లెఫ్టినెంట్ కర్నల్ ర్యాంక్లో ఉన్నాను. ఆ టైంలో నాకు చాలా కాల్స్ వచ్చినాయి ఫ్రమ్ రిటైర్డ్ పీపుల్, లెటర్స్ చాలా వచ్చినాయి అనమాట, సెయింగ్ దట్ నేను జాయిన్ అవుతాను, నేను తీసుకోండి అని. అఫ్కోర్స్ మేము తీసుకోలేదు, ఎందుకంటే వార్ జరగలేదు కాబట్టి తీసుకోలేదు. కానీ వార్ జరిగితే తీసుకుంటారు, ఫైటింగ్ కోసం కాదు, బట్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ అడ్వైజ్. ఎందుకంటే ఏజ్ ఎక్కువైపోతే ఫైట్ చేయలేరు. ఒక్కొక్కసారి ఇంకా బాగా చేయాలని ఏమైనా అనిపిస్తుంటుందండి? అవునండి, మన యూనిట్ మోటివేషన్ ఉంటుంది. మాకు సీఓ ఉంటాడు ఎవరైనా. ఇప్పుడు జోధ్పూర్లో సీఓ నేను, ఇప్పుడు కూడా మాకు యూనిట్కి సీఓ ఉంటాడు. ఆయన మోటివేట్ చేస్తాడండి, ఎప్పుడైనా మోటివేట్ చేస్తాడు టు డూ వెల్. అది ఆ స్పిరిట్ ఎప్పుడైనా ఉంటుంది. సార్ కుటుంబాలు దూరంగా ఉంటారు మీరందరూ కూడా, ఎప్పుడో 6 నెలలకు ఒకసారి వస్తుంటారు. వాళ్ళ గురించి, వాళ్ళ బాగోగుల గురించి చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? కుటుంబం గురించి ఆలోచించకుండా ఇంకా మోటివేషన్ చేసే వాళ్ళకి క్లాసులు అవుతుంటాయి. సో కుటుంబాలు అది కూడా ఇంపార్టెంట్ కదా, ఫ్యామిలీ కూడా. ఫ్యామిలీ అంటే ఏంటంటే మాకు ఫీల్డ్ ఏరియాస్, పీస్ స్టేషన్స్ ఉంటాయి. పీస్ స్టేషన్లో ఫ్యామిలీస్ తీసుకొని రావచ్చు, కానీ ఫీల్డ్ ఏరియాస్లో అలౌడ్ కాదనమాట. ఎందుకంటే బార్డర్ ఏరియా ఉంటుంది, డిఫికల్ట్గా ఉంటుంది. సో పీస్ స్టేషన్స్లో కూడా మా జవాన్స్కి 100% అకామిడేషన్ ఉంటుంది, కొంత పర్సంటేజ్ ఉంటుంది, less than 50% ఉంటుంది. సో బై రొటేషన్ తీసుకొని వస్తుంటే మేము అటు చూసుకుంటాం, అక్కడ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అక్కడ చూస్తాం అనమాట. అంత గ్రేట్ ఫెసిలిటీస్ ఉండవు, కానీ ఉన్నంత ఫెసిలిటీస్ మేము చూసుకుంటాం. లేదంటే ఊర్లో ఉంటే జవానే పోతాడు, మా వాళ్ళే, మా ట్రూప్సే పోతారు వెనక్కి పోయి ఫ్యామిలీస్ని సెల్ఫ్ చూసుకుంటారు. లేదు ఫ్యామిలీ కన్నా రిక్వైర్మెంట్ ఉంటే మాకు కన్నా రిపోర్ట్ చేస్తే, ఆఫీసర్స్కి రిపోర్ట్ చేస్తే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ త్రూ హెల్ప్ చేయిస్తారు. సార్ కార్గిల్ తర్వాత మీరు ఇప్పుడు చెప్పిన ఎక్కడ లాస్ట్ పోస్టింగ్ నేను మావులో ఉన్నాను. మావు అంటే ఇందోర్, మధ్యప్రదేశ్లో. అక్కడ నేను కమాండింగ్ ఆఫీసర్స్కి టీచర్గా ఉన్నాను అనమాట. ఇన్స్ట్రక్టర్ అంటే డిఎస్ అంటారు, డైరెక్టర్ స్టాఫ్. వాళ్ళకి ఎట్ట కమాండ్ చేయాలా, ఎట్ట కరెక్ట్గా యూనిట్ని ముందుకు ఎట్ట తీసుకొని పోవాలా, వాళ్ళని లాస్ట్లో రిటైర్మెంట్ ఎట్ట చేయించాలా, సో ఇవన్నీ ఐటమ్స్ వాళ్ళకి నేర్పించడానికి. ఇంకా మీకు సర్వీస్ ఉంటుండే మరి ఎందుకు విఆర్ఎస్ తీసుకున్నారండి? సో అక్కడ కర్నల్ ర్యాంక్ రీచ్ అయ్యానండి. సో ఇక్కడ ఇంకా కార్పొరేట్ సెక్టర్ బాగా గ్రో అవుతుంది కదా, ఇక్కడ కూడా కంట్రిబ్యూట్ చేద్దాం అనుకుని. సో దెన్ కానీ అందులో ఉన్న తృప్తి ఇందులో రాకపోవచ్చాను కదా. లేదండి, ఇక్కడ నేను ఒక 1050 MW సోలార్ ప్లాంట్ చేశాను.
సోలార్ ఇన్స్టాలేషన్ చేశాను. సో బాగానే కంట్రిబ్యూట్ చేశాను అనుకుంటాను. ఎక్కడండి ఇప్పుడు ఇక్కడ ఆఫీస్? ఇప్పుడు కరెంట్లీ లేదు, బట్ అదర్వైజ్ కార్ఖానా దగ్గర ఉండేది. కార్ఖానాలో గచ్చిబౌలిలో ఉండేది. సార్ రిటైర్ అయిన తర్వాత మీకు ఇక్కడ అప్పుడప్పుడు జరిగిన సంఘటనలు తెలుస్తుంటే బోర్డర్లో జరుగుతున్న ఇష్యూస్ని, అటువంటిప్పుడు మళ్ళీ మీలో కసి పెరుగుతుందా? డెఫినెట్లీ పోవాలనిపిస్తుంది, కానీ మన వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్ ఉండారు ఆల్రెడీ. వాళ్ళు చేసుకుంటారు, బాగా చేస్తారు. కానీ వెళ్ళాలనిపిస్తుంటుంది? అనిపిస్తుంది, డెఫినెట్లీ అనిపిస్తుంది. నాన్నగారు అండి? ఇప్పుడు మా ఫాదర్ 82 years ఏజ్ అండి. ఆయన కూడా యాక్టివ్లీ ఇన్వాల్వ్ ఉంటారు. ఏమన్నా జరుగుతుంటే ఆయన కమెంట్స్ ఇస్తారు, అడ్వైజ్ ఇస్తారు. కానీ మీరు అంటే మీ గురించి కదా రీసెర్చ్లో ఎక్సర్సైజ్ విషయంలో కానీ ఫిట్నెస్ విషయంలో ఇప్పటికే కంటిన్యూ చేస్తున్నాయి. వర్షం వచ్చినా బయట ఎక్కువ రన్ చేస్తుంటారని చెప్తుంటారు, ఎందుకండి? అట్లేం లేదండి, ఏం లేదు. మన రొటీన్ ఉంటుంది. ఆ రొటీన్లో మనం ఏ వెదర్ అయినా సరే కూడా రొటీన్ ఎక్సర్సైజ్ ఫిట్నెస్ అది కంటిన్యూ ఉంటుంది. వర్క్ కూడా అట్నే కంటిన్యూ ఉంది. సో ఎండ్ వచ్చినా సరే కూడా, చలి వచ్చినా సరే కూడా, వాన వచ్చినప్పుడు విజిట్కి పోవాలా, ఆ ఫలానా ప్లేస్ చూడాలా మనం అనుకున్నప్పుడు వాన పడింది కాబట్టి పోకూడదు అని ఉండదు. మనం మన పని చేసుకుంటూ ఉండాలి. వాన వస్తుంది, వాన పోద్ది. ఓకే సార్, ఫైనల్గా చాలామంది అందరూ కూడా దేశభక్తి ఉంది, చాలామంది దేశం కోసం పోరాడతాం, మాకు తుపాకీ ఇవ్వండి, యుద్ధం చేస్తామని చాలామంది యువకులు అనుకుంటారు. ఆ విధంగా వెళ్ళే వాళ్ళు తుపాకీ పట్టుకొని వెళ్ళడానికి వెళ్తారా, లేదా దేశభక్తి కోసం వెళ్తారా అనేది పక్కన పెడితే, ఆర్మీలో వెళ్ళాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సో చాలామంది వాలంటీర్స్ ఉంటారనమాట ఆర్మీ జాయిన్ చేయాలని. ఆర్మీ జాయిన్ చేస్తాను అన్న తర్వాత ట్రైనింగ్కి పోతారు. ట్రైనింగ్ పోయినప్పుడు సిన్సియర్గా ట్రైనింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్, ఎంత మంచి ట్రైనింగ్ చేస్తే అంత తక్కువ నెత్తురు బయటకు వస్తుంది తర్వాత. అది నా మెసేజ్ ఫర్ పీపుల్ జాయిన్ ఇన్ ది ఆర్మీ. ఫర్ దోస్ హూ హ్యావెంట్ జాయిన్ ది ఆర్మీ, అంటే ఆర్మీ జాయిన్ చేయలేదు కానీ ఒక ఫీలింగ్ ఉంది చేయాలా ఏదో కంట్రీకి అని, వాళ్ళకి ఏంటంటే ఆర్మీ వాళ్ళు ఫైట్ చేస్తారు కదా, చేసి సమ్టైమ్స్ ప్రాణం కూడా పోగొట్టుకుంటారు. బీ ఎ సిటిజన్ వర్త్ ఫైటింగ్ ఫర్, అది నా మెసేజ్ అనమాట. ఓకే, కానీ మీరు చెప్తున్న ప్రక్రియలో చాలామందికి దేశం కోసం సేవ చేయాలి, వెళ్ళాలి, పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని కోరుకుంటుంది. అది తప్పు కాదు. ఆర్మీలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో అక్కడ సెలెక్ట్ కాకపోతే వీళ్ళు రకరకాల మార్గాల్లో లోపలికి వెళ్ళాలనో, ఏదో వైలెన్స్ చేయాలనో మనం ఇటీవల కొన్ని ఇష్యూస్ చూసాం. ఆర్మీ అనగానే డిసిప్లిన్కి సంబంధించిన డిపార్ట్మెంట్. ఆ డిసిప్లిన్కి వెళ్ళేటప్పుడు వీళ్ళు డిసిప్లిన్ తప్పితే వాళ్ళు ఏ విధంగా చేయగలరండి అక్కడికి వచ్చి? సో ఇది ఒక స్ట్రే ఇన్సిడెంట్ లాగా ఉండింది, అగ్నివీర్తో జరిగింది. ఒక స్ట్రే ఇన్సిడెంట్స్ జరిగినాయి. వాళ్ళు బయట ఈ విధంగా ఉంటే లోపలికి వెళ్ళాక వాళ్ళని మనం లేదు, లోపల అంటే మన ఆర్మీ గేట్ ఎంటర్ అయిన తర్వాత ఎంత స్ట్రాంగ్ టైగర్ అయినా సరే కూడా ఆయన కరెక్ట్గా డిసిప్లిన్ కరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే జస్ట్ గేట్ ఎంటర్ అయిన తర్వాత డిసిప్లిన్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అందరు సేమ్ కట్, అందరికి సేమ్ కట్ ఉంటుంది అనమాట. మనం హెయిర్ కట్ చూసుకుంటే అందరికి సేమ్ హెయిర్ కట్ ఉంటుంది. ఎవరు పెద్ద కాదు, ఎవరు చిన్న కాదు, ఎవరు హిందూ కాదు, ముస్లిం కాదు, ఆడలేదు, మగలేదు, అందరికి సేమ్గా చూస్తారు అనమాట. కానీ ఈ విధంగా న్యూసెన్స్ చేయడం అనేది మనం అంటే అది బయట జరిగిన ఈవెంట్స్ ఇవన్నీ, అంటే ఆర్మీ లోపల జరిగిన ఈవెంట్స్ కాదు. బయట కొందరు చేశారు, వైలెన్స్ చేశారు. వాళ్ళు అంటే వాళ్ళని అట్లాంటి వాళ్ళు మేము ఆర్మీ తీసుకోదు అనమాట. పోలీస్ వెరిఫికేషన్ చేస్తుంది ఫస్ట్, రికార్డ్ ఉంటే డెఫినెట్లీ తీసుకునేది ఉండదు. కానీ అయినా సరే కూడా జస్ట్ బై ఛాన్స్ ఎవరన్నా స్లిప్ అయిపోయి ఆర్మీ జాయిన్ చేస్తే ఆయన డిసిప్లిన్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఆర్మీలో, దానికి ఏమి డిస్ప్యూట్ ఉండదు. సరే, ఆర్మీలో ఇంటెలిజెన్స్ సంబంధించిన కొన్ని మధ్యన మనం ఇష్యూస్ చూస్తుంటాం, హనీ ట్రాప్స్ అవుతుంటాయి. అటువంటి ఏమైనా మీరు ఐడెంటిఫై చేశారా? జరుగుతాయండి. దీస్ ఆర్ రియల్ థింగ్స్, ఈ యాక్చువల్ ఐటమ్స్ అనమాట. జరుగుతాయి. హ్యూమన్ బీయింగ్స్ ఆర్మీ వాళ్ళు కూడా ట్రాప్ అవుతారు. ఇన్ఫర్మేషన్ బయటకు పోద్ది, తెలిసినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది. అంటే డిపార్ట్మెంట్ కానీ చాలా సీరియస్గా ఉంటుంది కదా యాక్షన్. యాక్షన్ మాత్రం మాది సమ్మరీ పనిష్మెంట్స్ ఉంటాయండి. మా సిఓ ఉంటాడు, కర్నల్ ర్యాంక్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన జడ్జి లాగా ఉంటాడు. సో ఏమన్నా మిస్టేక్, ఆర్మీ ఆర్డర్ ప్రకారం ఏమన్నా మిస్టేక్ జరిగితే మన ఆర్మీ యాక్ట్ ఉంటుంది మాకు. ఆర్మీ యాక్ట్ ప్రకారం, ఆర్మీ రూల్స్ ప్రకారం ఏమన్నా మిస్టేక్ జరిగితే ఆయన పనిష్మెంట్ ఇస్తాడు, ఆన్ ద స్పాట్ పనిష్మెంట్ ఇచ్చేస్తాడు. సో ఆయనకి పవర్ ఉంటుంది అన్నమాట పనిష్మెంట్ ఇవ్వడానికి. సో ఆయన పనిష్మెంట్ ఇస్తాడు అక్కడ. పనిష్మెంట్ అంటే రేషన్ కట్ ఉంటుందండి, లేదంటే సెలవుల కట్టింగా, లేదా శాలరీ జైలు చేస్తారండి. జైలే ఆర్ఐ అంటారు, రెగ్యులర్ ఇంప్రెస్మెంట్ ఉంటుంది. జైలు చేస్తాడు, శాలరీ కట్ చేస్తారు, ప్రమోషన్ డినై చేస్తారు. 3 items ఉంటాయి.
అండ్ బార్డర్ ఏరియాస్లో వయలేషన్ జరిగితే దానికి డెత్ సెంటెన్స్ ఉంటుంది. సో ఎంత ఆర్మీ కోర్ట్స్ చేస్తాయి అనమాట. అచ్చా. కానీ ఒక్కొక్కసారి బాగా పనిచేసి వచ్చిందా బడా ఖానా లాంటి ప్రోగ్రామ్స్ పెడుతుంటారండి, దాన్ని అది మోటివేషన్ అండి. సో ఏమన్నా పెద్ద అచీవ్మెంట్ ఉంటే సో బడాఖానా ఉంటుంది. బడాఖానాలో బేసికలీ అదే ఫుడ్ ఉంటుంది, ఒక దాంట్లో మిర్చి గిర్చి చేస్తారు. కానీ అక్కడ కమాండెంట్ దగ్గర నుంచి కానీ కింద సైనికులు అందరూ కలిసి చాలా అందరు కలిసి homely గా ఉంటారు కదా. కలిసి ఎప్పుడైనా యూనిట్ అంతా అట్నే ఉంటుంది అంటే హోమ్లీగా ఉంటుంది. అంటే ఫార్మల్ ఈవెంట్స్ ఉంటాయి, ఇన్ఫార్మల్ ఈవెంట్స్ ఉంటాయి. ఫార్మల్ ఈవెంట్స్లో ఫార్మల్గా ఉంటారు, డ్రిల్ ఉంటుంది, పీటీ పరేడ్స్ ఉంటాయి. పరేడ్స్ ఉన్నప్పుడు ఫార్మల్గా ఉంటారు. ఆఫ్ పరేడ్ అయిపోవడంతో ఇన్ఫార్మల్గా ఉంటారు, ఫ్రెండ్స్గా ఉంటారు అందరూ. అక్కడ ఒబే చేయాలి, కనబడితే ఉండాలి, అటువంటివి ఉంటాయండి. అంటే బై ఇన్స్టింక్ట్ రెగ్యులర్ పోలీసింగ్లో చూస్తుంటే ఒక కానిస్టేబుల్ ఆఫీసర్ కనపడగానే అయ్యా దొర ఇటువంటి ఉంటుంటాయి, అక్కడ అది ఉంటుందా? అంటే మాకు బై ఇన్స్టింక్ట్ నాకన్నా సీనియర్ ఆఫీసర్ ఉంటే నేను ఆటోమేటిక్ చేయడం అదే common. సెల్యూట్ చేస్తాను, సావధానంలో ఉంటాను, ఆయన చెప్పేది కరెక్ట్ వింటాను. నాకన్నా జూనియర్స్ ఉంటారు, వాళ్ళు కూడా నాతో అదే పద్ధతితో ఉంటారు. కాదు లేదు మనం గేమ్స్ ఆడుకుంటున్నాం బడఖానాలో ఉన్నామంటే నార్మల్ గేమ్స్ ఆడుకున్నప్పుడు ర్యాంకింగ్ చూడరు అనమాట. ఎవరు ఎట్ట ఆడుతుంటారు, కొట్టాలంటే కొడతారు. సార్ మీరు చాలా మంది ట్రైనింగ్ ఇచ్చుంటారు, మీకు ఇప్పటికీ బాగా గుర్తుండిపోయిన మంచి ఆఫీసర్ పేరు చెప్పండి. అట్ట చెప్తే అందరూ సార్ కొంచెం హర్ట్ అవుతారేమో. అంటారు. నా యూనిట్ అంతా నాకు చాలా ప్రేమ యూనిట్. కానీ మీకు మీ దగ్గర మీరు మీ మీద పనిచేస్తారు కదా చాలా. యాక్చువల్లీ మోర్ దెన్ దట్ మీరు అడగాల్సింది నా గురూస్ ఎవరని. నా గురూస్ నా కింద పనిచేసిన వాళ్ళు నా గురూస్ అనమాట. ఎందుకంటే వాళ్ళు నాకు నేర్పించారు. నేను ఆర్మీ జాయిన్ అయినప్పుడు నేను సెకండ్ లెఫ్టినెంట్గా జాయిన్ అయ్యాను. నాకు ఓన్లీ 20 years ఏజ్ ఉండేది. కానీ నా గురూస్ అందరు నా జవాన్స్ అనమాట. వాళ్ళు 30 years ఏజ్, 35 years ఏజ్ వాళ్ళు హవల్దార్స్, సుబేదార్గా ఉంటారు అనమాట. వాళ్ళకి అంతా తెలుసు, నాకన్నా ఎక్కువ తెలుసు. కానీ నేను వాళ్ళ పైన ఉంటాను ర్యాంక్లో, కానీ నేర్పించేది వాళ్ళే కదా, వాళ్ళే నాకు గురువుస్ అనమాట. ఓకే, అటువంటి గురువులు ఎవరు గుర్తున్నారు? చాలా మంది ఉన్నారు, పేరు చెప్తారు. చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు అన్ని గ్రూప్స్ ఉన్నాయి వాట్సాప్ గ్రూప్స్లో. తమిళనాడులో గ్రూప్ ఉంది, కేరళలో గ్రూప్ ఉంది, బెంగళూరు కర్ణాటకలో గ్రూప్ ఉంది, ఆంధ్రాలో గ్రూప్ ఉంది. సో వీళ్ళందరూ దాంట్లో ఉండే ప్రతి మనిషి నా గురువు అనమాట. మీకు బాగా రిలాక్స్ అవ్వాలనుకోండి, ఇప్పుడున్న ఈ జాబ్లో ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి, మైండ్ ఫ్రెష్ అవ్వాలనుకున్నప్పుడు ఒక్కసారి ఆ మెమరీస్ అన్ని రివైండ్ చేసుకుంటారా? చేసుకుంటానండి. మా ఫ్రెండ్స్ని కాల్ చేసుకుంటాను, వీళ్ళనే కాల్ చేస్తాను, గురువుస్ని. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరినో చెప్తారనమాట. మా పిల్లల్ని ఎడ్యుకేట్ చేశాను, అబ్రాడ్ పంపించాను, డాక్టరేట్ చేశాను, ఇంజనీరింగ్ చేశాను అంటే భలే ప్రైడ్ ఫీలింగ్ వస్తుంది. ఓకే, కానీ మీకు లాస్ట్ గోల్ ఏంటండి? హ్యాపీనెస్ అండి. సో ఫ్యామిలీ బాగా సెటిల్ అయిపోవాలా, డాటర్ షుడ్ బి వెల్ సెటిల్డ్, పేరెంట్స్ షుడ్ బి హ్యాపీ, మై పీపుల్ షుడ్ బి హ్యాపీ, కంట్రీ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ. హ్యాపీనెస్. దేశం సేవ చేయాలంటే ఖచ్చితంగా ఆర్మీలోకి రండి అంటున్నారు అజయ్ రెడ్డి గారు. ఆర్మీలో రావడం అంటే యుద్ధం కోసమే కాదు, ఇక్కడ డిసిప్లిన్ అనేది ప్రధానంగా ఉంటుంది. ఒకసారి ఆర్మీ గేట్లో ఎంటర్ అయిన తర్వాత ఎటువంటి వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా మారిపోతాడంటూ చెప్తున్నారు. ఆయన ఇప్పటికీ దేశానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఈ వారం అజయ్ రెడ్డి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.